థ్యాంక్ యూ సో మచ్ గోపిరాజు గారు. వెల్కమ్ హలో, సార్. సార్ వినపడుతుందా? వాయిస్ క్లియర్ గానే ఉందా? వినిపిస్తుంది సార్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ వన్స్ అగైన్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో మన ఇంట్లోనే మనం ఉంటూ అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్ లో ఇలా జాయిన్ అయ్యి అద్భుతమైనటువంటి అనేక రకాల స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, డిజిటల్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లేదా లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కలగలిపి ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అనేటువంటి అద్భుతమైనటువంటి వర్క్ షాప్ ని మనం ఇందులో జాయిన్ అయ్యి అనేక రకాల స్కిల్స్ ని నేర్చుకునేటువంటి అవకాశాన్ని, అంటే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విజయవాడ అండ్ తిరుపతి రెండు బ్యాచ్లు కలిపి నిర్వహిస్తున్నటువంటి విజయవాడ ఆ మూల స్తంభమైనటువంటి గురూజీ కదం కృష్ణమూర్తి గారికి, అలానే విజయవాడ ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ కొడాలి గారికి, అలానే మాధవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, అలానే పేరు పేరున ప్రతి పార్టిసిపేట్ కి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎస్, ఒకసారి తమ్ము చూపిస్తుండండి. గ్రేట్ సీన్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ హ్యాపీ ఈవినింగ్. అద్భుతంగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి ప్రదీప్ గారు నిన్న చెప్పారు నాకు. సెషన్స్ అన్ని కూడా చాలా గ్రేట్ గా జరుగుతున్నాయని. ఎస్, యద్భావం తద్భవతి అని మనం వింటూ ఉంటాం. మన మనసు ఎంత నమ్మకంతో ఏదైతే మనసులో అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనకి అందరికీ తెలుసు. ప్రదీప్ గారు కూడా అంతే, 100% ప్యూర్ గా ఉంటారు. అయినా కరెక్ట్ గా ఓపెన్ గా ఉంటారు. చాలా ఎఫెక్టివ్ గా చేద్దాం సార్ అంటారు. గత బ్యాచ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా చేశారు. ఈ బ్యాచ్ కూడా ఇంకా అద్భుతంగా వస్తుంది. మీలాంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా వస్తుంది 100%. ఈ రోజు మన టాపిక్ ఎవరికైనా గుర్తుంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకళ్ళు. ఈ రోజు మన టాపిక్ ఏంటి? గోల్ సెట్టింగ్ సార్. గోల్ సెట్టింగ్ సార్. ఎస్. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనేది టాపిక్. ఎస్ ఆర్ నో? జీవితంలో ఏదో ఒకటి సాధించడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి, మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి టాపిక్ ని మనం ఈ రోజు ముందుకు తీసుకెళ్లబోతున్నాం. లక్ష్యం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడాన్ని లక్ష్యం అంటున్నాం. ఇందాక నేను అన్నట్టుగా ఆ లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. యద్భావం తద్భవతి. మనం ఎలా సంకల్పించుకుంటామో అది కరెక్ట్ గా అలానే జరిగి తీరుతుంది. బలమైనటువంటి సంకల్పంతో నీ లక్ష్యాన్ని నువ్వు నిర్ణయించుకొని నీ మీద నీకు నమ్మకంతో 100% ఒక దృఢ సంకల్పంతో గనుక నువ్వు ప్రయత్నం గనుక చేస్తే 100% నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్పేసి మనకి ఇందాక చెప్పినటువంటి యద్భావం తద్భవతి లా ఆఫ్ అట్రాక్షన్ మనకు చెప్తుంది. సార్ మ్యూట్ లో ఉంచండి, కొంతమంది మాట్లాడుతున్నారు. ఎస్, ఎందుకని ఇంత పర్ఫెక్ట్ గా నేను చాలా బలంగా చాలా దృఢంగా చెప్తున్నాను అంటే, ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్ అంటారు ఒక సైకాలజిస్ట్. మన మైండ్ అంతా నీ మనసే. నీ మనసులో నువ్వు ఏదైతే అనుకుంటావో అది 100% నమ్మితే అది జరిగి తీరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్ అంటారు ఇంకొక సైకాలజిస్ట్ సీని గారు. మన మైండ్ అనేది ఏదైతే కన్సీవ్ చేస్తుందో, దాన్ని బిలీవ్ చేస్తుందో 100% దాన్ని అచీవ్ చేసి తీరుతుందంట. సరస్వతి గారు బాగున్నారా? 100% జరిగి తీరుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనే ఎటువంటి కాన్సెప్ట్ లో మనం ఉంటే 100% మనం దాన్ని చేరుకుంటాము అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తావు. నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం పని చేస్తావు అంటారు మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారు. ఎంత గొప్ప మాట చూడండి. ఇవన్నీ మన గురువు గారి మాటలే. నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కోసం పని చేస్తావు. నీకంటూ లక్ష్యం అనేది లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం పని చేస్తావు అని చెప్పేసి అంటారు. ప్రదీప్ గారు ఒకసారి పీపీటీ. నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ మైండ్ ని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. నీకంటూ లక్ష్యం లేకపోతే నీ మైండ్ ని లక్ష్యం ఉన్నవాడు ఉపయోగించుకొని అతను గొప్పవాడు అవుతాడు అంటారు గురువు గారు. నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు లక్ష్యాన్ని సాధించుకుంటావు. నీకంటూ లక్ష్యం లేకపోతే నీ సమయాన్ని కూడా లక్ష్యం ఉన్నవాడు వాడుకొని అతను గొప్పవాడు అవుతాడు.
లక్ష్యం ఉంటే లీడర్ అవుతావు, లక్ష్యం లేకపోతే లేబర్ అవుతావు అంటారు మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారు. నేను కూడా అదే అంటున్నాను. లక్ష్యంతో నాయకుడిగా ఉంటావా, లక్ష్యం లేకుండా శ్రామికుడిగా మిగిలిపోతావా? లక్ష్యం ఉన్నవాడు హీరో అవుతాడు, లక్ష్యం లేనివాడు జీరో అవుతాడు. జీరో శ్రామికుడిగా ఉంటావా, లేదా లక్ష్యం పెట్టుకొని హీరో అలానే లీడర్ గా అవుతావా అనేది మన ఇష్టం. ప్రదీప్ గారు ఒకసారి పీపీటీ. మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యం అంటే ఏంటి అనేది మనం సార్ బ్రేక్ అవుతుంది వాయిస్. మళ్ళీ బ్రేక్ అవుతుందా? అలాంటి లక్ష్యాన్ని, అలాంటి గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఆ గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది? ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను గొప్ప లీడర్ అవుతాను, నేను గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటాను, నేను సాధిస్తాను అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి. మానవుడు ఆశాజీవి. చేశారు మనలో ఉన్నటువంటి మెంటర్ మేడం ధనుజ గారు కూడా అద్భుతమైనటువంటి స్పీకర్, మేడం సరస్వతి గారు కూడా అద్భుతమైన స్పీకర్. వాళ్ళందరూ కూడా ఇలాంటి సెషన్స్ అనేక రకాల నేర్చుకొని ఈరోజు మెంటర్స్ అయ్యారు. మీరు కూడా రేపు పొద్దున అవుతారు. ఆ ఆశ మనకు ఉండాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా అందరి బృందావనమే జీవితం. మనకి గొప్పవాడవ్వాలనేటువంటి ఆశ మనలో ఉండాలి, మన మనసులో ఉండాలి. దాని పరంగానే మనం అద్భుతమైనటువంటి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తూ, నేను గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించాలనేటువంటి ఆలోచన మీకు ఉండాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ లక్ష్యం అనేది తెలుసుకోబోయే ముందు అసలు డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటో డిఫరెన్స్ మనకు తెలియాలి. డ్రీమ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ రాసాం. గోల్ సెట్టింగ్ లో మన ప్రధానంగా వాట్ ఈజ్ డ్రీమ్, వాట్ ఈజ్ మీన్ బై ఏ గోల్ అని చెప్పేసి ఈ రెండింటికి మనకి డిఫరెన్సెస్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. చాలా మందికి డ్రీమ్ కి గోల్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలియదు. డ్రీమ్స్ నే గోల్స్ అనుకుంటారు, డ్రీమ్స్ తోనే ఉండిపోతారు. నిజంగా గోల్ ఫార్మేట్ లోకి దాన్ని మార్చకుండా అలానే ఉండిపోయి లైఫ్ అంతా అయిపోతుంది. వాట్ ఈస్ డ్రీమ్ ఇక్కడ రాసాం. డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్, డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్ ఆర్ వాంట్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఒక వ్యక్తి యొక్క కోరిక, దాన్ని మాత్రమే మనం ఏమంటున్నామంటే డ్రీమ్ అంటున్నాం. అదేంటంటే మన డ్రీమ్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికంటే, మంచి బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అలానే జీవితంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి. అవునా కదా? ఈ కారు ఇల్లు కొనే ముందు పెళ్లి చేసుకోవాలి, అది ఉంది కదా. దాని తర్వాత కారు కొనుక్కోవాలి, నెక్స్ట్ ఇల్లు కట్టుకోవాలి, నెక్స్ట్ పిల్లల్ని మళ్ళీ చదివించాలి, వాళ్ళని సెట్ చేయాలి, అది హ్యాపీ. అదే డ్రీమ్స్ ఉంటాయి. కానీ గోల్ అంటే ఏంటి ఇక్కడ రాశాం. ఏ పర్సన్స్ యాంబిషన్. వాట్ ఈజ్ మీన్ బై గోల్ అని రాశాను. ఏ పర్సన్స్ లైఫ్ యాంబిషన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏ పర్సన్స్ యాంబిషన్, ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ లో మనం జీవిత లక్ష్యం, జీవితానికి సంబంధించి ఇదే, దీనికోసమే నేను పుట్టాను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం గోల్ అంటున్నాం. వాట్ వి సెట్, వాట్ వి వాంట్ టు బికమ్. జీవితంలో మనం ఏదైతే సెట్ చేసుకొని జీవితంలో ఇది అవ్వాలని నేను అనుకుంటున్నానో, ఇదే నా జీవిత లక్ష్యం అని నేను అనుకుంటానో, నేను సెట్ చేసుకుంటానో, అదే గోల్ అని చెప్పేసి చాలా మంది సైకాలజిస్టులు చెప్తున్నారు. అదే నేను అంటున్నాను. జీవితంలో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే ఏదో ఒకటి అవుదాంలే అంటే అది గోల్ కాదు. ఏం అవ్వాలనుకుంటున్నావు అనగానే ఒక పర్టికులర్ గా నీకు క్లారిటీ, ఆ గోల్ సంబంధించినటువంటి విషయం అనేది పూర్తి స్థాయిలో నీకు తెలిసి ఉండాలి. ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. మన ఫ్యూచర్ కి, మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక ఐడియాని మనం గోల్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే మన జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో, జీవితంలో ఏం అవ్వాలని మనం అనుకుంటున్నామో దాన్ని గోల్ అని చెప్పేసి అంటున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా
అదే నిర్ణయించుకుంటూ ఉంటాం. గోల్ ఉంటే, గోల్ పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, గోల్ లేకపోతే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనే దానికి గోల్ అంత అవసరమా సార్ మనకి అంటే, ఒక రీసెర్చ్ జరిగింది 1979లో. గోల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్తున్నాను. గోల్ ఉంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఒక రీసెర్చ్ రిపోర్ట్ మీకు చెప్తున్నాను. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్ మీద ఒక రీసెర్చ్ నిర్వహిస్తారు. ఏంటి సార్ అదంటే, ఒక 100 మంది స్టూడెంట్స్ ని, ఎంబీఏ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ని వాళ్ళని అడుగుతారు అనమాట. సార్ మీ మై డియర్ స్టూడెంట్స్, మీ గోల్ ఏంటి అని అడుగుతారు. అడిగితే ఆ 100 మందిలో 84% అంటే 84 స్టూడెంట్స్ గోల్ అంటే ఏంటి సార్ అని అడుగుతారంట. తెల్లమొహం వేసుకొని గోల్ అంటే ఏంటి సార్ అని అడుగుతారంట. ఓకే, నెక్స్ట్ గోల్ అంటే ఏంటి అని ఇంకొక 13%, 13 మంది ఏం చేస్తారంటే, నాకు గోల్ ఉంది సార్, ఆ గోల్ ఏంటో వాళ్ళు చెప్తారు. ఆ గోల్ ఎక్కడుంది సార్ అంటే, నేను ఇక్కడ రాసుకున్నానండి, ఇగో నా మైండ్ లో నేను రాసుకున్నాను, లేదా నా మైండ్ లో నేను పెట్టుకున్నాను సార్ గోల్, ఇది నా గోల్ అని చెప్పారట. ఇంకొక 3% స్టూడెంట్స్ ఏం చేశారంటే, గోల్ అంటే ఏంటి అని అనగానే, ఇదిగోండి సార్ నా గోల్ అని చెప్పేసి పేపర్ మీద రాసుకున్నటువంటి దాన్ని వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి చూపించారట. కరెక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత 1989లో 10 సంవత్సరాల తర్వాత ఎవరెవరైతే మనం 10 సంవత్సరాల ముందు మాట్లాడామో, నీ గోల్ అంటే ఏంటని అడిగామో, వాళ్ళందరినీ మళ్ళీ కలిశారు వీళ్ళు. దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మళ్ళీ రీసెర్చ్ చేసి ఒక సర్వే చేస్తే సిచ్యువేషన్ ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరికైతే మైండ్ లో గోల్ ఉంది సార్ అని చెప్పినటువంటి 13% మంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, లేదా సాంఘిక పరమైనటువంటి హోదా కానీ చూస్తే 84% ఎవరైతే గోల్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకంటే 10 టైమ్స్ ఉందంట. 10 టైమ్స్ హైయెస్ట్ లో ఉన్నారట వీళ్ళు. 13% మైండ్ లో పెట్టుకున్నటువంటి వాళ్ళు గోల్. అలానే 3% ఎవరైతే పేపర్ మీద రాసి ఇచ్చారో అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే 97, 84 ప్లస్ 13, 97% ఎవరైతే గోల్ పేపర్ మీద రాయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, గోల్ లేని వాళ్ళు ప్లస్ మైండ్ లో గోల్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ స్టేటస్ చూస్తే వీళ్ళకంటే 10 టైమ్స్ ఉందంట. ఒకసారి ఊహించండి. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అనేది ఉంటే ఏం జరుగుతుంది అంటే, గోల్ అనేది ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తున్నాం. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. గోల్ అనేది ఉంటే ఏం జరుగుతుంది సార్ అని అనగానే, ఒక నిమిషం అదే ఉంచండి, ఇందాకదే ఉంచండి చెప్తా. గోల్ అనేది ఉంటే ఏం జరుగుతుంది సార్, వై వీ సెట్ గోల్స్ అని అంటే, యు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మన లైఫ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యు ఫోకస్ ఆన్ ది ఇంపార్టెంట్ థింగ్స్. మన యొక్క ఇందాక స్లైడ్ ఉంచండి, అది ఉంచండి. ఓకే, మనం ఏం చేయొచ్చు సార్ అంటే, మన లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది గోల్ పెట్టుకుంటే. అవునా కదా కేశవులు గారు, అవునా కదా? 100%. వీ విల్ మేక్ గుడ్ డెసిషన్స్. మన జీవితంలో మనం అద్భుతమైనటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది గోల్ ఉంటే. యు కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ. మన జీవితంలో మనం ఏం చేయొచ్చు సార్ అంటే, మనం చేసేటువంటి టాస్క్స్ అన్ని కూడా ఎఫిషియన్సీగా మనం ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. అలానే కాన్ఫిడెంట్ గా, ఎంతూజియాస్టిక్ గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, యు విల్ మేక్ ప్రోగ్రెస్. మన జీవితంలో మనం ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది గోల్ ఉంటుంది. నిజమా కాదా? 100%. అలానే యు ఆర్ క్లోజర్ టు సక్సెస్ కి మనం క్లోజ్ గా ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది గోల్ ఉన్నప్పుడు. అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. గోల్ అనేది చాలా మంది ఒక్కటే అని అంటారు. గోల్ అనేది ఒక్కటే అంటారు. గోల్ అనేది ఒకటేనా? గోల్ అనేది జీవితంలో ఒకటేనా? ఒక్కటే. గోల్ అనేది జీవితంలో ఒకటే. నేను చెప్పబోయేది కూడా అదే, ఒక్కటే. అది ఏంటి సార్ అంటే, ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే, మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో మన ఫ్యామిలీని మనం పోషించుకుంటామో, అలాంటి కెరియర్ పరమైనటువంటి గోల్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్ పరమైనటువంటి గోల్ కావచ్చు, ఏదైతే ఉందో దాన్నే మన జీవిత లక్ష్యం అని చెప్తాం. ఓకేనా? కానీ నేనేం చేశాను అంటే, అది ఒకటే. దాన్ని సాధించడానికి మిగతా ఒక 5 గోల్స్ నేను యాడ్ చేశాను. ప్రొఫెషనల్ గా నువ్వు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే, నువ్వు బాగా పనిచేసి నీ ఫ్యామిలీని హ్యాపీగా నువ్వు ఉంచాలి అంటే, హనుమంత్ గారు
మనం ఏం చేయాలి సార్ అంటే మిగతా 5 రకాల గోల్స్ ని కూడా నువ్వు జీవితంలో పెట్టుకొని వాటిని సక్సెస్ఫుల్ గా సాధించగలిగినప్పుడు మాత్రమే ఈ ప్రొఫెషనల్ గా నువ్వు హైలైట్ అవుతావు, ప్రొఫెషనల్ గా నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి కాన్సెప్ట్ లో నేను గోల్ సెట్టింగ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటి సార్ అది అంటే ప్రొఫెషనల్ గా నువ్వు బాగా చదివావు, మంచి ఉద్యోగం సంపాదించావు. ఎస్, 100%. ఫస్ట్ గోల్ ఏంటి సార్ అంటే ప్రొఫెషనల్ గోలే. బతకడానికి కావలసినటువంటి డబ్బుని సంపాదించేటువంటి పని ఏదైతే నువ్వు చేస్తున్నావో అదే జీవిత లక్ష్యం. అదే జీవిత లక్ష్యం అండి. అదొక్కటే గోల్. కానీ ఆ గోల్ ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆ గోల్ ని సక్సెస్ఫుల్ గా మనం సాధించడానికి ఏంటి సార్ అంటే మిగతా 5 కూడా కావాల్సిన అవసరం ఉంది అని నా పర్సనల్ గా నేను అనుకొని ఇవి కూడా మీకు చెప్తున్నాను. అదేంటి సార్ నంబర్ 1 అంటే ప్రొఫెషనల్ గా నువ్వు అద్భుతంగా రాణించాలంటే పర్సనల్ గోల్ నీకు ఉండాలి. పర్సనల్ గోల్ అంటే ఏంటి సార్? నీ గురించి నువ్వు ఆలోచించడం. నువ్వు అనేవాడి ఉంటేనే నీకు తల్లిదండ్రులు కానీ, నీకు వైఫ్ కానీ, లేదా ఇప్పుడు లేడీస్ అనుకోండి భర్త కానీ, లేదా పిల్లలు కానీ, లేదా రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మనం అంటూ ఉండాలి. మనమంటూ 100 సంవత్సరాలు బతికేలాగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రొఫెషనల్ గా మనం అద్భుతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఒకసారి తాము చూపుతాను. అంటే ప్రొఫెషనల్ గోల్ ని నువ్వు సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి ముందు నువ్వు పర్సనల్ గోల్ పెట్టుకొని రెగ్యులర్ గా ఆ పర్సనల్ గోల్ ని నువ్వు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటేనే నువ్వు ప్రొఫెషనల్ గా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. దానికి ఏం చేయాలి సార్? ప్రొఫెషనల్ గోల్ అనేది సక్సెస్ సాధించాలంటే పర్సనల్ గోల్ నీకు ఉండాలి. వ్యక్తిగత గోల్, నలుగురిని ఇన్స్పైర్ చేయడం కానీ, సరదాగా మ్యూజిక్ వినడం కానీ ఒక గంట సేపు, లేదా నీకు డాన్స్ ఇస్తే డాన్స్ చేయడం కానీ, లేదా హెల్త్ కాన్షియస్ ఉండడం అంటే వ్యాయామం చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మెంటల్ పరంగా కూడా చక్కగా నువ్వు పీస్ఫుల్ గా ఉండడానికి కావాల్సినటువంటి ఏదైతే గోల్ పెట్టుకొని నువ్వు వాటిని నిరంతరం 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 ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటావో అలాంటప్పుడు మాత్రమే నువ్వు ప్రొఫెషనల్ గా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ అని కూడా ఒకసారి తాము చూపించండి. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అనేవాళ్ళు ఉంటేనే మనకి మిగతా వాళ్ళు, మనం ఉంటేనే మనకి సొసైటీ. ఎస్ ఆర్ నో? మనం ఉంటేనే మనకి ఈ ప్రపంచం. మనం అంటూ లేకపోతే ఈ ప్రపంచం మనకి లేదు. కాబట్టి మనం బాగుండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఫిజికల్ గా ఉండాలి, మెంటల్ గా కూడా బాగుండాలి. కాబట్టి ఆ రెండింటికి పర్సనల్ గా గోల్ పెట్టుకోవాలి అని మీ అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక గోల్ రాశాను ఇక్కడ. ఇంకేంటి సార్ అంటే ఫ్యామిలీ గోల్ కూడా కావాలి. సార్ నేను బాగా చదువుకున్నానండి, ఉద్యోగం చేస్తున్నాను, మంచి జీతం వస్తుంది, ఓకేనా అండి, మంచి జీతం వస్తుంది. ఆ మంచి జీతంతో నేను ఒక్కడనే సాటిస్ఫై అయితే నాకు లైఫ్ అంత టేస్ట్ గా ఉండదు. ఉంటుందా? నేను అంటే ఎవరు సార్ అంటే నేనంటే ఎవరు అంటే మా అమ్మ, నాన్న, నేను అనేటువంటి దాంట్లో ముగ్గురు ఉంటారు. నేను అనేటువంటి పదంలో ముగ్గురు ఉంటారు. అమ్మ, నాన్న, మనం ఉంటాం. ఈ ముగ్గురు కలిస్తేనే నేను అనేటువంటి పదానికి సంపూర్ణమైన అర్థం వస్తుందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి నేనని వాడు ఉంటే నా ఫ్యామిలీ కూడా ఉంటుంది. నా ఫ్యామిలీ అంటే ఎవరు సార్? మా అమ్మ, నాన్న, మా అక్క, తమ్ముడు, లేకపోతే అన్నయ్య, చెల్లి, అలానే మనకున్నటువంటి రిలేటివ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కలిస్తేనే ఫ్యామిలీ. మన అందరికీ తెలిసిందే. మనం అంటూ ఉంటే ఫ్యామిలీతో కూడా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కాబట్టి ఫ్యామిలీ గోల్ కూడా ఉండాలి. ఆ ఫ్యామిలీ కోసం మనం సంపాదించే సంపాదనలో కనీసం ఒక 10 to 15% ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీ కోసం 10 to 15% బంధువుల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రిలేటివ్స్ కోసం మన వాళ్ళే అన్నప్పుడు డెఫినెట్ గా మన ఫ్యామిలీ అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, వేరే విషయం. అయితే వాళ్ళతో మనం ఎలా కలిసి ఉంటున్నాము, ఎలా సంబంధ బాంధవ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాము అనేటువంటివన్నీ కూడా డెఫినెట్ గా మన ప్రొఫెషనల్ గోల్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అవునా కదా? ఇంపాక్ట్ చూపుతాయి. అవునా కదా? ఒకసారి చెప్పండి. ఒకసారి తమ్ము చూపించండి. చూడండి, మన ఇంట్లోనే మనం గొడవ పడి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్న హస్బెండ్ మధ్యలో గొడవ అయింది అనుకోండి, ప్రొఫెషనల్ గోల్కి వెళ్ళగలమా? అంటే ప్రొఫెషనల్ డ్యూటీకి వెళ్ళగలమా? వెళ్ళాం. ఆ రోజు దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్ సార్? గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ గోల్ కూడా మీరు పెట్టుకోవాలి. ఆ ఫ్యామిలీ గోల్ ని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తేనే ప్రతిరోజు
ప్రొఫెషనల్ గా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గోల్ రాశాను. ఇంకోటి ఏంటి సార్, ఇందాక చెప్పినటువంటి కెరియర్ గోల్. ప్రొఫెషనల్ అండ్ కెరియర్ ఒకటే. ఇక్కడ నేనేమంటున్నానంటే ఫైనాన్షియల్ గోల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ గోల్ అనేది యాడ్ చేసుకోండి. ఫైనాన్షియల్ గోల్ ఏంటి సార్? అదేంటి, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు ₹1,00,000 వస్తుంది, ఇంకా ఫైనాన్షియల్ గోల్ నేను ఎందుకు పెట్టుకోవాలి? మై డియర్ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ గోల్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది చాలా రకాల అప్పుల్లో చిక్కుకొని జీవితం అంతా కూడా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ₹1,00,000 సంపాదించు, 5 లక్షలు సంపాదించు, ఏదైనా సంపాదించు, కానీ ఫైనాన్షియల్ గోల్ మెయింటైన్ చేయాలి. అంటే నీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, నువ్వు ఖర్చు చేసే నీ ఖర్చు ఎంత, ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని ఫైనాన్షియల్ గోల్ ని పెట్టుకుని చక్కగా ఎప్పుడైతే దాన్ని చక్కగా నువ్వు ప్లానింగ్ ప్రకారంగా నడుపుతూ ఉంటావో అలాంటప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. ఎందుకని, ఎంత సంపాదించామనేది ప్రధానం కానే కాదు. నేను స్టార్టింగ్ లెక్చరర్ గా జాయిన్ అయినప్పుడు సుధాకర్ రెడ్డి గారని మ్యాథ్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, తమ్ముడు నువ్వు ఎంత సంపాదించావు అనేది పాయింట్ కాదు, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసావు అనేది పాయింట్ కాదు, నువ్వు ఎంత పొదుపు చేశావు, ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అనేది ప్రధాన పాయింట్ తమ్ముడు అనేవాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ గోల్ లేకపోవడం వల్ల నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు, అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు, అవునా కదా? అలానే చాలా మందికి అప్పులు ఇచ్చి ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవుననుకుంటే ఒకసారి తాము చూపించండి. కాబట్టి ఫైనాన్షియల్ గోల్ ని మెయింటైన్ చేయండి. ఫైనాన్షియల్ గోల్ లేకపోతే నీ ప్రొఫెషనల్ గోల్ చక్కగా నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. మీరు గుర్తుపెట్టుకోండి, పర్సనల్ గా నువ్వు బాగున్నావు అంటే ప్రొఫెషనల్ గా అద్భుతంగా ఉన్నావు, పర్సనల్ గా నువ్వు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నావు, ఫ్యామిలీ గోల్ కూడా చక్కగా ఉంది, ఫ్యామిలీ పరంగా అందరినీ చూసుకుంటున్నావు, ఫైనాన్షియల్ గా కూడా చాలా అద్భుతంగా ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ది ప్రొఫెషనల్ గోల్, చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, గొప్ప డబ్బులు వచ్చే జాబ్ చేస్తున్నావు, పని చేస్తున్నావు. రెండవది ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నావు, ఓకేనా, ఫ్యామిలీ గోల్ కూడా సూపర్ ఉంది. మూడవది ఏంటి సార్ అనగానే మనం ఇందాక అన్నటువంటిది ఏంటిది, అది ఏదైతే ఆ పర్సనల్, ఫ్యామిలీ, తర్వాత ఫైనాన్షియల్ గోల్. ఎస్, ఫైనాన్షియల్ గోల్ అని చెప్పాం. ఈ ఫైనాన్షియల్ గోల్ కూడా బాగుంది. దాని తర్వాత ఏంటి సార్ పరిస్థితి అని అన్నప్పుడు సోషల్ గోల్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సోషల్ గోల్ ఉండాలి. అంటే ఆరోగ్యవంతంగా ఉండి, ఫ్యామిలీని బాగా చూసుకుంటూ, ప్రొఫెషనల్ గా మంచి స్థాయిలో ఉండి, ఈ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు అలాంటి వాళ్ళే కదా సొసైటీ గురించి ఆలోచించాల్సిన వాళ్ళు, అవునా కదా? డబ్బు సంపాదిస్తున్నావు, మంచి హోదా ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీని కూడా అందరినీ బాగా చూసుకుంటున్నావు అనేటువంటి వాళ్ళు, అన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే సొసైటీ గురించి ఆలోచించగలరు. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సోషల్ గోల్ కూడా పెట్టుకోవాలి. సొసైటీని కూడా నువ్వు చూసుకోవాలి. ఫ్యామిలీ తర్వాతనే సొసైటీ. ఫ్యామిలీ కూడా చక్కగా చూసుకునేటువంటి అవకాశం నీకు ఉన్నప్పుడు సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సజ్జనుల సాంగత్యంతో సొసైటీకి కూడా మనం గివ్ బ్యాక్ అంటాం, చూసారా? మనం సొసైటీకి మనం ఏం చేస్తున్నాం, సొసైటీ మనకి ఏం చేసిందని ప్రధానం కాదు, సొసైటీకి మనం ఏం చేస్తున్నాం. మనం అన్ని బాగున్నాం, ప్రొఫెషనల్ గా సూపర్, పర్సనల్ గా సూపర్ గా ఉన్నాం, అర్థమైందా? అలానే ఫ్యామిలీ గోల్ అద్భుతంగా మనం నిర్వహిస్తున్నాం, ఫైనాన్షియల్ గా సూపర్ ఉన్నాం. అలాంటప్పుడు మనకి సోషల్ గోల్ కావాలి, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటి సార్, ఇక్కడ రాశాం స్పిరిచువల్ గోల్. స్పిరిచువాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ గోల్ అనేది కూడా కావాలి. ఎందుకు సార్ అంటే, బాగా డబ్బు సంపాదించేసాం సార్, సుబ్రహ్మణ్యం గారు, కోట్లు డబ్బులు మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి సార్. వెంటనే మనకి ఏమనిపిస్తుంది, నా అంత మనగాడు లేడు, అసలు నేను అద్భుతం, ఈ ప్రపంచంలో నా అంత గొప్పోడు ఎవడు లేడు అనేటువంటి ఫీలింగ్ వస్తుందా రాదా? అసలు ₹1,00,00,000 ఉంటేనే వచ్చేస్తుంది, లక్షలు ఉంటేనే వచ్చేస్తుంది. ఏ సార్ నువ్వు అంటే అంత సెల్ఫిష్నెస్ పెరిగిపోయి, అంత అహంకారం, ఈగోస్ పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ప్రపంచంలో ఎవరు కనిపించరు, మన కాళ్ళు భూమి మీద ఆనవు, మన కళ్ళు ఎక్కడో ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. అలాంటివి జరగకుండా మనం నిమిత్త మాత్రమే, మనం ఒక పరమాణువు మాత్రమే అనే ఫీలింగ్ మనకు రావాలి అంటే డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ గోల్ కావాలి. చిన్నప్పటి నుంచే ఉండాలి. ఇది నన్ను అడిగితే 60 సంవత్సరాల తర్వాత కృష్ణారామ అనుకుంటూ అప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఆలోచించడం కాదంట నేను. ఎప్పుడు ఉండాలి సార్ అంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళని మనం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కనీసం వచ్చే లోపు స్పిరిచువాలిటీలో ఎంతో కొంత జ్ఞానాన్ని పిల్లలకు వచ్చేలాగా మనం ఎప్పుడైతే తయారు చేస్తామో
అలాంటి స్పిరిచువల్ జ్ఞానంతో వాళ్ళు 70 సంవత్సరాల జీవితాన్ని అద్భుతంగా లీడ్ చేస్తారు, అవునా కదా? కానీ ప్రాబ్లం ఏంటంటే గొప్ప విషయాలు స్పిరిచువాలిటీ మొత్తం తెలుసుకొని జీవితంలో మనం 60 సంవత్సరాల తర్వాత తెలుసుకున్న తర్వాత ప్రయోజనం ఏమైనా ఉందా? అలాంటి గొప్ప విషయాలు తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకనే నేను ఏమంటున్నానంటే 30 ఇయర్స్ లోపే మొత్తం ఈ స్పిరిచువాలిటీ జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది వాళ్ళకి మనం అందించినట్లయితే 70 ఇయర్స్ హ్యాపీగా అందులో ఉన్నటువంటి సూక్ష్మాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ధర్మాలు ఏంటి, అందులో ఉన్నటువంటి నీతి ఏంటి, అందులో ఉన్న నిజాయితీ ఏంటి, అందులో ఉన్నటువంటి బిహేవియర్ ఏంటి, అందులో ఉన్నటువంటి లీడర్షిప్ ఏంటి అనేది అన్ని తెలుసుకొని, అందులో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటి, అందులో ఉన్నటువంటి డిసిప్లిన్ ఏంటి, అన్ని తెలుసుకొని వాళ్ళ లైఫ్ ని 70 ఇయర్స్ అద్భుతంగా లీడ్ చేస్తారు. అలాంటప్పుడు సొసైటీలో ఇప్పుడు జరిగేటువంటి అనర్థాలు జరగవు. ఎస్ ఆర్ నో? సుబ్రహ్మణ్యం గారు అవునా కదా? ఒకసారి తమ్ము చెప్తాను. అందుకనే గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ గోల్ అనేది అద్భుతంగా మనం చేయగలగాలి అంటే ఈ 5 రకాల గోల్స్ కావాల్సిన అవసరం ఉందంటాను. ఇవన్నీ కలిపితేనే ఆ గోల్ అంటాను. గోల్ ఒకటే, కానీ దాన్ని సమర్థవంతంగా మనం గెలవాలి అంటే, నిలబెట్టుకోవాలి అంటే, సాధించాలంటే ఈ 5 కూడా పెట్టుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో గొప్పవాడయ్యేటువంటి అవకాశం ఉంది, గొప్ప లక్ష్యం ఉండేటువంటి అవకాశం ఉందని మీ అందరికీ చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. అయితే గుర్తుపెట్టుకోండి, గోల్ అనేది ఒకటే అన్నాం, బాగుంది. ఇవన్నీ కూడా గొప్ప గోల్ ని పెట్టుకున్నాం. గొప్ప గోల్ అనేది మనం పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది సార్ అంటే మనలో కొన్ని చేంజెస్ రావాలి. మనలో కొన్ని చేంజెస్ రావాలి. ఇక్కడ కొన్ని రాశాను, టీసీ అండ్ పీసీ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, టీసీ అంటే ఏంటి? టెంపరరీ కట్ ఆఫ్స్. మనం ఒక గోల్ ని పెట్టుకున్నప్పుడు మనలో కొన్ని ఈ ఏవేవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నాను, చెడు గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ సార్ను, మంచి గాలి అంటే ఆక్సిజన్, అవునా కదా? గుర్తుపెట్టుకోండి, చెడు గాలి వదిలితేనే మంచి గాలి మనకు వస్తుంది, చెడు బుద్ధులు వదిలేస్తేనే మంచి బుద్ధులు వస్తాయి, అవునా కదా? అలానే చెడు అలవాట్లు ఏవైతే మనం వదిలేస్తామో అప్పుడే మనం మంచి అలవాట్లని మనం అలవర్చుకొని, లేదా ఆ మంచి హ్యాబిట్స్ ని మనం పెంపొందింప చేసుకొని మన లైఫ్ ని మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హుస్సేన్ సాగర్ లో ఉన్న వాటర్ ఒక చెంచా నీళ్ళు తాగండి సార్ అంటే ఎవరైనా తాగుతారండి? ఎవరైనా తాగలమా? కేశవులు గారు ఎవరు తాగలేం, సరస్వతి గారు అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే అంటున్నాను, చెడు లక్షణాలు ఉన్నప్పుడు, చెడు బుద్ధులు ఉన్నప్పుడు, చెడు హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనం గోల్ ని సాధించలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? తప్పనిసరిగా వాటిని మంచి హ్యాబిట్స్ గా, మంచి బుద్ధులుగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ ఏమంటానంటే గోల్ అనేది మనం సాధించాలంటే మన యొక్క హ్యాబిట్స్ ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా కాన్సెప్ట్. అందులో టీసీ అంటే టెంపరరీ కట్ ఆఫ్. సినిమాలు చూడటం కానీ, గోల్ సాధించేంత వరకు చాటింగ్స్ మీద దృష్టి పెట్టడం కానీ, క్రికెట్ చూడటం కానీ, మొబైల్ ఎక్కువగా వాడటం కానీ చేయకుండా ఉంటే హ్యాపీగా మనం గోల్ ని సాధిస్తాము. అందుకనే టెంపరరీ కట్ ఆఫ్స్ ని మనం పెట్టుకోవాలి. ఈ 4 అన్నాను. పీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్స్. జీవితంలో మనం గోల్ అనేది సాధించాలి అంటే పర్మనెంట్ గా మన జీవితంలో కొన్ని కట్ ఆఫ్స్ ని మనం నిర్ణయించుకోవాలి, ఫిక్స్ అయిపోవాలి. ఏంటవి అనగానే ఇక్కడ రాశాం, నంబర్ 1 ఓవర్ స్లీప్ అని రాశాను. ప్రపంచం మొత్తం మీద మీరు సక్సెస్ఫుల్ అయినటువంటి వారందరినీ కూడా చూడండి, ఎర్లీ రైజర్స్ అంటే వాళ్ళందరూ ప్రపంచంలో ఎవరైతే విజయాలు సాధించారో, ప్రపంచంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అయ్యారో, ప్రపంచంలో వాళ్ళు అనుకున్నది ఏదైతే సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎర్లీ రైజర్స్ అని చెప్పేసి అంటున్నారు. మనం అవ్వకూడదా? సుబ్రహ్మణ్యం గారు, ఎర్లీ రైజర్స్ మనం అవ్వకూడదా? మనం అవ్వచ్చు కదా, మనం ప్రయత్నించవచ్చు కదా. గోపిరాజు గారు అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేశారు. మనం అవ్వచ్చు కదా, అవుదాం ఫ్రెండ్స్, ప్రయత్నిద్దాం, ఫిక్స్ అవుదామా? ఎర్లీ రైజర్స్ గా మనం ఎప్పుడైతే ఫిక్స్ అయ్యి ఆ టైమింగ్ లో మనం ముందుగానే సూర్యుడి కంటే ముందుగా లేస్తామో 100% మనం జీవితంలో ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటే అందరికీ తెలుసు, సూర్యోదయానికంటే ముందు 2 గడియలు. గడియ అంటే 48 నిమిషాలు, 48 ప్లస్ 48 96 మినిట్స్ ఎవరైతే ముందు లెగుస్తారో సూర్యోదయం కంటే ముందు, దాన్ని ఆ టైమింగ్ ని మనం బ్రహ్మముహూర్తం అంటాం. బ్రాహ్మీ ముహూర్తం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రొనౌన్సియేషన్ ఏదున్నా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఎప్పుడైతే లేస్తామో సూర్యుడి కంటే ముందు మనం అద్భుతాలు సాధించేటువంటి గొప్ప ఆ యొక్క ఆరా మనకు వస్తుంది అని చెప్పేసి చాలా మంది గొప్ప గురువులు, చాలా మంది సైకాలజిస్టులు చెప్తున్నారు. అలానే అది వాస్తవం కూడా. సూర్యుడి కంటే ముందే నిద్ర లేచిన వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారట. నేను చెప్పిన విషయం కాదు, స్పిరిచువల్ గ్రంథాలు ఎన్నో చెప్తున్నాయి, అలానే సైకాలజీ కూడా చెప్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
ఎవరైతే ఓవర్ స్లిప్, మనం బాగా అతి నిద్ర నుంచి మనం బయటపడతాము. జీవితం అంతా 80 సంవత్సరాలు బతికితే సగం నిద్రపోవడానికే కదండి 40 సంవత్సరాలు, అవునా కదా? ఇంకా 40 సంవత్సరాలు మనం మన జీవితం ఏంటని క్వశ్చన్ వేసుకుని చూస్తే ఓ 15 సంవత్సరాలు చిన్నతనం, ఎస్ ఆర్ నో? 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయాం, ఎస్ ఆర్ నో? 80 అంటే 60 తర్వాత 20 ఇయర్స్ తీసేస్తే ఇటు 15 ఇంకా 5 ఇయర్స్ మనం బతికినట్టు, అవునా కదా? అందుకనే అంటున్నాను, మనం అతి నిద్ర నుంచి బయటపడదాం. రెండవది లేజినెస్, బద్ధకం. జీవితంలో బద్ధకం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వలేరట. మనకి ఎండమూరి గారు చెప్తూ ఉంటారు, బద్ధకం అనేది ఒక క్యాన్సర్ లాంటిది అంటారు ఆయన. బద్ధకం అనేది ఒక క్యాన్సర్ అంటారు ఆయన. అందుకనే బద్ధకాన్ని మనం వీడదాం. బద్ధకం ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా లేరు. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్ అని రాశాను. పోస్ట్ పోన్మెంట్ అంటాం. జీవితంలో నువ్వు చాలా కోల్పోయేటువంటి ప్రమాదం ఎక్కడుంది సార్ అంటే పోస్ట్ పోన్మెంట్ వల్ల మాత్రమే ఉంటుంది. ఏ రోజు పని ఆ రోజు చేయకపోవడం వల్ల మనకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఏ రోజు పని ఆ రోజే చేయాలి. పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు. రేపు అనేది అసలు లేదు అంటాడు ఒక సైకాలజిస్ట్. రేపుకు రూపమే లేదంటాడు ఒక కవి. మరి రేపు గురించి మనం ఆలోచిస్తూ రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ రోజే చేయాలి, ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే చేయాలని మనం నిర్ణయించుకోవాలి. పోస్ట్ పోన్మెంట్ నుంచి మనం బయటపడాలి. నెగిటివిటీ అని రాశాను. చాలా మందికి నకారాత్మకత, స్పష్టమైనటువంటి పదం చెప్పాలంటే దానికి నకారాత్మకత అంటే మన గురించి మనం తక్కువగా అనుకోవడం, మన గురించి మనం తక్కువగా ఫీల్ అవ్వడం, ఎదుటి వాళ్ళని చూసి పోల్చుకొని వాడు నాకంటే టాలెంటెడ్, వాడు నాకంటే అన్ని ఎక్కువగా ఉన్నాయి, నేను వాడికంటే తక్కువ అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉంటుందో దాన్ని నెగిటివిటీ అని మనం అంటూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను మీకు, పక్కవాడితో పోల్చుకొని తనని తాను ఎవరైతే తక్కువగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు. రమణ గారు నిన్న లేట్ గా జాయిన్ అయ్యారంట. ఒక క్లయింట్ 9:30 దాకా పాపం ఆయన రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక ప్లాట్ ని అమ్మడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్ అయ్యారా రమణ గారు? సక్సెస్ అయ్యారా? ఎస్, 100% సక్సెస్ అయ్యి ఉంటారు రమణ గారు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ సార్. ఎస్ కంగ్రాచులేషన్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నానంటే మనం ఎవరికి వాళ్ళు యూనిక్, ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్. ఇప్పుడు కేశవులు గారు ఏవైతే ఉన్నారో సార్ యూనిక్, సుబ్రహ్మణ్యం గారు యూనిక్, ప్రదీప్ గారు యూనిక్, కిరణ్ గారు యూనిక్, రాజీవ్ గారు యూనిక్, సరస్వతి గారు యూనిక్. ఎవరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకునేటువంటి పరిస్థితే లేదంటున్నాను నేను. అసలు పోల్చుకోవద్దు అంటున్నాను. పోల్చుకోవడం అనేది చాలా చాలా నేరం అంటాను నేను. ఎందుకని అంటే ఒకే రకంగా ఒకే పోలికలతో ఉన్నటువంటి వాళ్ళు 7 ఉంటారని చెప్తూ ఉంటారు చాలా మంది. అఫ్ కోర్స్ 1-2 పోలికలు ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆలోచన దృష్టి వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క టేస్ట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యూ అనేది చాలా వేరుగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మనం ఒకళ్ళని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఒకళ్ళని పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మన థంబ్ ఇంప్రెషన్ మనకి పోల్చింది వేరేది లేదు. ఎస్ ఆర్ నో? మన ఐరిష్ ఇంకొకరికి లేదు. ఎస్ ఆర్ నో? మన వాయిస్ ఇంకొకరికి లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన హ్యాండ్ రైటింగ్ ఇంకొకరికి లేదు. అలాంటప్పుడు మనం యూనికా కదా? అసలు ఈ సృష్టిలో దేవుడు కానీ ప్రకృతి కానీ సృష్టించినటువంటి మనిషి కావచ్చు, లేదా ఏ చిన్న మొక్కైనా కావచ్చు, అది యూనిక్. వేరే దాంతో పోల్చినది ఏది ఉండదు. మీరు చూడండి, అడవిని పట్టుకొని చూడండి, వేప చెట్టు లాంటి ఆకు వేరే దానికి ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యూనిక్ పర్సన్స్. కాబట్టి నెగిటివిటీ నుంచి బయటికి రండి. నెక్స్ట్ లాస్ట్ గా హెజిటేషన్ అని రాశాను. మొహమాటం ఉండడం వల్ల మాత్రమే చాలా మంది చాలా నష్టాలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మన గురూజీ శ్రీ గంపనాయసర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను. మొహమాట పడి మన చేతులైనంత మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఎంతో కొంత అమౌంట్ ని మన ఫ్రెండ్స్ కో, లేకపోతే రిలేటివ్స్ కో, లేకపోతే తెలిసిన వాళ్ళకో ఎవరికో ఇచ్చి మనం నష్టపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుందని గురువు గారు చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ అని చెప్పి నేను కూడా అదే చెప్తూ ఉంటాను. ఏ సార్ నో? మొహమాటం ఉండడం వల్ల మనం చాలా నష్టపోతాం. కాబట్టి అలాంటిది కూడా మనం వదిలేస్తేనే మనం సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అది కాదు ప్రదీప్ గారు, అది కాదు, దానికంటే ముందు ఒక స్లైడ్ ఉంటుంది.
దానికంటే ముందు ఎస్ ఇది ఉంచండి, ఎస్ ఇది ఉంచండి, ఇది ఉంచండి, ఇది కాదు దాని తర్వాత. ఎస్ గోల్ అనేది వెరీ మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అంటే ముందు మనం ఏం చేయాలి అంటే మన బ్రెయిన్ ని మనం ట్యూనింగ్ చేసుకోవాలండి. మన బ్రెయిన్ ని మనం ఎప్పుడైతే ట్యూనింగ్ చేసుకుంటామో ఆ గోల్ కి అనుగుణంగా, చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు కానీ ఆ గోల్ కి అనుగుణంగా తన యొక్క బ్రెయిన్ ని తను ట్యూనింగ్ చేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉంటారు. నేనేమంటున్నానంటే మన బ్రెయిన్ ని కూడా మనం ఆ గోల్ కి అనుగుణంగా ట్యూనింగ్ చేసుకోవాలి. అదేంటి సార్ అంటే సెల్ఫ్ కండిషనింగ్ అంటున్నాను. సెల్ఫ్ కండిషనింగ్ అంటే ఏంటి అని అన్నప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరిగేలాగా పాజిటివ్ గా ఐఆమ్ యాక్టివ్, ఐఆమ్ యాక్టివ్, ఐఆమ్ యాక్టివ్, ఐఆమ్ యాక్టివ్ అనుకుంటే మనం యాక్టివ్ గా ఉంటామంట, సైకాలజీ చెప్తుంది. ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ హ్యాపీ, హ్యాపీ అనుకుంటే హ్యాపీగా ఉంటామంట. ఐఆమ్ పవర్ఫుల్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్ అని మనం అనుకుంటే డెఫినెట్ గా పవర్ఫుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. మన మైండ్ ని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా మనం కండిషనింగ్ చేసుకోవాలి అని అంటారు సైకాలజిస్టులు. పాజిటివ్ గా కండిషనింగ్ అంటే ఏంటి? ఇది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో సడన్ గా సాయంత్రం పూట 4 విపరీతమైన వడగాళ్ళు వచ్చేసి చక్కగా విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది సడన్ గా, అవునా కాదు? అలాంటి సందర్భంలో ఒక ఊళ్ళో నిజంగానే ఈ 4 టైంలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే అలానే వర్షం వచ్చిందంట. పిల్లలు ఆడుతూ 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 చెట్టు ఎక్కేసి ఆడుకుంటున్నారు. సడన్ గా విపరీతంగా వర్షం రావడంతో పిల్లలు చెట్టు మీద ఉండిపోయారు. పల్లెటూరులో ఉన్నటువంటి రమణ గారు, పల్లెటూరులో ఉన్నటువంటి మదర్స్ ఇద్దరు కూడా పిల్లలు ఎక్కడున్నారని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేస్తే ఎవరినో అడిగితే ఆ చెట్టు మీద ఉన్నారని చెప్పారట. అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు పిల్లల మదర్స్ కింద నుంచి కమాండ్స్ ఇస్తున్నారు. మొట్టమొదటి పిల్లవాడికి సంబంధించిన మదర్ కింద నుంచి కమాండ్స్ ఇస్తున్నారు. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో, 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 బాబు కొమ్మని గట్టిగా పట్టుకో అని చెప్పి కమాండ్స్ ఇస్తే ఆ పిల్లోడు కొమ్మని గట్టిగా పట్టుకొని అలానే ఉండిపోయాడండి. రెండో పిల్లవాడికి సంబంధించిన మదర్ కింద నుంచి కమాండ్స్ ఇస్తున్నారు చూడండి. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా పడిపోతావు, బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు, బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు, బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు అని కమాండ్స్ ఇస్తే 5 నిమిషాలకి జారి పడిపోయాడంట. మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రెయిన్ ని మనం ట్యూనింగ్ చేసేటప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే చెప్పాలి. పాజిటివ్ నెగిటివ్ రెండూ కలిపి చెప్తే నెగిటివ్ స్వీకరిస్తుందంట. 100% మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. మన బ్రెయిన్ కి ఎప్పుడు పాజిటివ్ కమాండ్స్ మాత్రమే ఇవ్వాలని మనకి సైకాలజిస్టులు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి బ్రెయిన్ అనేది చాలా చాలా పవర్ఫుల్, అర్థమైందా? ఆ బ్రెయిన్ ని మనం వాడుకోవాలి. మన బ్రెయిన్ అనేది ఒక ఏదైతే కల్పవృక్షం ఉంటుందో అలాంటి కల్పవృక్షం మన బ్రెయిన్. కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది, అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి, ఎస్ సార్. అలాంటి బ్రెయిన్ మనకి చూడండి, మనం 6 అడుగులున్నా కూడా బ్రెయిన్ ఇక్కడ పైన ఉంది, ఆ 6 అడుగులు ఆ బ్రెయిన్ కిందే మనం ఉన్నాం, ఎస్ సార్ నో? అందుకనే ఆ బ్రెయిన్ కింద ఉన్నటువంటి మనం కల్పవృక్షం లాగా పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది, 100% సక్సెస్ అవుతాం. అందుకని ఇక్కడ రాశాం ఆస్క్ అని రాశాం. ఎవరినో అడగటం కాదు, జీవితంలో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే నీ బ్రెయిన్ ని నువ్వు అడగాలి. పవర్ ఆఫ్ ఆస్కింగ్. నీ బ్రెయిన్ అనేది ఒక అద్భుతమైన వెపన్ భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతి నీకు ఇచ్చింది, అమ్మా నాన్న నీకు ఇచ్చారు. అలాంటి బ్రెయిన్ నువ్వు ఏమవ్వాలో అడగాలి. ఏమవుతావు సార్ అంటే చాలా మందికి ఏమవ్వాలో తెలియదు. ఏమయ్యా ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటే ఏంటి సార్ అంటే నాన్నగారు చెప్పారు సార్ అంటారు. ఏమయ్యా ఎంబీబీఎస్ జాయిన్ అయ్యామంటే ఏంటి పరిస్థితి అంటే పక్కవాడు, మా ఇంటి పక్కన వాడు కోచింగ్కి వెళ్తుంటే నన్ను కూడా పంపించారు సార్, సీట్ వచ్చింది జాయిన్ అయ్యాను అంటాడండి. మై డియర్ ఫ్రెండ్స్, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి మనం దర్శనానికి వెళ్తే లైన్ లో నిలబడితే చాలంట, మనం ఎలాంటి ఎఫర్ట్స్ కూడా పెట్టకుండా దర్శనం అయిపోయి బయటకు కూడా వచ్చేస్తామంట. అదేంటి అలా? ముందు వాడు పోతా ఉంటాడు, వెనక వాడు నెడతా ఉంటాడు, మన ఎఫర్ట్స్ ఏమి అక్కర్లేదంట, దర్శనం చేసుకొని బయటపడిపోతామంట. మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే అంటున్నాను, అలా ఉండొద్దు జీవితంలో. ఆస్క్. నీ బ్రెయిన్ నీ యొక్క పవర్ఫుల్ మైండ్ ఏదైతే నేను అంటున్నానో అలాంటి నీ మెదడు నీకు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దేవుడు నీకు ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నీ మైండ్ నీకు ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నువ్వు అడగాలి. నువ్వు ఏం కావాలో 100% అడగాలి. ఒక బిచ్చగాడికి ఏది ఇచ్చినా శివార్పణం అంటున్నాడంట సుబ్రహ్మణ్యం గారు. 5 రూపాయలు ఇచ్చినా శివార్పణం అంటున్నాడంటే, 50 ఇచ్చినా శివార్పణం అంటున్నాడంట, 100 రూపాయలు ఇచ్చినా అంతే, 500 ఇచ్చినా అంతే అంటున్నాడంట. సరే ఇన్నిసార్లు తలుచుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఒకసారి ప్రత్యేకంగా సడన్ గా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన ఇన్నిసార్లు తలుచుకుంటున్నావు అన్నాడంట. అనగానే సార్ 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 ప్లీజ్ సార్, నేను అడుక్కునే గిన్నె ఉంది చూసారా, అది పాతదైపోయింది సార్, కొత్తది ఇవ్వండి సార్ అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్,
ఏం కావాలో చాలా చాలా స్పష్టంగా మనకు తెలిసి ఉండాలి. మన బ్రెయిన్ ని మనం అడగాలి. చూడండి, వాడి ఆలోచనలో ముష్టి, ఆశయాల్లో ముష్టి, జీవితమే ముష్టి. సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమైతే ఏం అడగాలి సార్? ఏం అడగాలి చెప్పండి? అదే ముష్టికి. అలాంటి క్లారిటీ లేకుండా ఉండొద్దు. మన బ్రెయిన్ ని మనం అద్భుతమైనటువంటి ఒక గోల్ ని అడుగుదామని మీ అందరికి చెప్తున్నాను. తర్వాత బిలీఫ్. ఒకవేళ గొప్ప కోరిక అడిగాం, గొప్ప కోరిక అడిగిన తర్వాత బిలీఫ్, అది నమ్మాలి. దాన్ని నువ్వు 200% నమ్మాలి. సార్ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావురా బాబు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటాడు ఏదో సినిమాలో ఒక హీరో, అవునా కదా? ఆ ఐఏఎస్ ఐపీఎస్ అనగానే కాదు, ఆ ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అనగానే చాలా మంది ఏమంటారంటే, చాలా మంది అనుకున్నారు నాన్న ఎవరు అవ్వలేదురా అబ్బాయి, ఎందుకురా అని మనం అడగకపోయినా కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం గోల్ ని అనుకున్నంత మాత్రాన అది అవ్వడానికి ఆ గోల్ నిర్ణయం అనేది చెయ్యదు. ఎవరైతే గోల్ పెట్టుకున్నారో ఆ పర్సన్ ని బట్టి గోల్ రీచ్ అవుతామా లేదా అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరూ కూడా, నేను చాలాసార్లు చెప్తుంటాను ఎగ్జాంపుల్, ఒక 5 మహిళలకి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి ఒకే కర్రీని, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ వండించాం అనుకున్నాం అనుకోండి, చికెన్ కర్రీ వండించాం అనుకోండి. సార్ అందరూ 5 కూడా ఒకే టేస్ట్ గా వండుతారండి? 5 వండినటువంటి కర్రీ ఒకే టేస్ట్ ఉంటుందా? ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ 5లో ఒకళ్ళు వండిన కర్రీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పోనీ ఆవిడకే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా సేమ్ అదే కర్రీ చేయమ్మా అని చెప్పేసి అన్నాం అనుకోండి, మళ్ళీ అదే టేస్ట్ వస్తుందా? రాదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అంటున్నాను, నేనేమంటున్నానంటే 100% నువ్వు ఏదైతే నీ బ్రెయిన్ ని అడుగుతున్నావో దాన్ని నువ్వు నమ్ము. 200% నమ్మి చూడు, నువ్వంటే ఏంటో చూపించవచ్చు, అవునా కదా? బిలీఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రాసాం రిసీవ్. ఆస్కింగ్ అనేది పవర్ఫుల్ గా ఉండి, బిలీఫ్ అనేది దానికంటే ఎక్స్ట్రాడినరీ పవర్ గా ఉంటే రిసీవ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, అవునా కదా? రిసీవింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అందుకనే అంటున్నాను, అవే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ గోల్ సెట్టింగ్ లో. వాటిని మనం ఎంత గొప్పగా అనుకుంటామో అంత బిలీఫ్ తో మనం సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఒక పాయింట్ రాశాను, ఇక్కడ చూడండి, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ విచ్ ఈస్ వెరీ హై అని రాశాను. ప్రతి ఒక్కరి జీవితంలో గోల్ అనేది ఉండాలి, అది కూడా చాలా పెద్ద గోల్ అయి ఉండాలి అని రాశాను. సార్ గోల్ అనగానే ఒక కవి చెప్తాడు, నీ ఎయిమ్ అనేది ఆకాశం కంటే ఎత్తుగా ఉండాలి అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. నీ ఎయిమ్ అనేది ఎంత ఉండాలి సార్ అంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉండాలి. దాన్ని సాధించడానికి నువ్వు చేసేటువంటి డిటర్మినేషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి సార్ అంటే, సముద్రం కంటే లోతుగా ఉన్నప్పుడు నువ్వు అది సాధించిన తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే సూర్యుడి కంటే కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి గోల్ అనేది చాలా చాలా పెద్దగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బస్ ఎక్కాము సార్, సుబ్రహ్మణ్యం గారు. బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ గారు ఏమంటారు? ఎక్కడికి? ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తే అక్కడికి అన్నాం అనుకోండి, బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఏ సార్ నువ్వు 1 గంట ప్రయాణానికే మనకి గోల్ లేకపోతే బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు. కేశవులు గారు, నేను అదే అంటున్నాను, మరి జీవితం 100 సంవత్సరాలది. ఈ 100 సంవత్సరాలకి గోల్ ఎంత పెద్దగా ఉండాలో చూడండి. మనం అంటే ఏంటో నిరూపించాలి. మన జీవితం అంటే ఒక స్టోరీ క్రియేట్ అవ్వాలి. మనకి ఒక స్టోరీ ఉండాలి. పుట్టడం అనేది కామనే, మరణం కామనే, కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి జీవితం ఎంత గొప్పగా ఉండాలనేది, ఎంత గొప్పగా ఉండాలనేది నిర్ణయించేదే గోల్. ఎస్ ఆర్ నో? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అట్టి అనివార్యముగు విషయముల గురించి శోకింపతగదు అర్జున అని అర్జునుడికి గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. నేను అదే అంటున్నాను, పుట్టడం కామనే, మరణం కామనే, కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి జీవితం మనం ఎలా గడిపాము, మనం ఎలాంటి గోల్ పెట్టుకున్నాం, ఏ విధమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసాము, సమాజంలో మన గుర్తుల్ని వదిలేసి వెళ్ళామా లేదా, సమాజంలో రాబోయేటువంటి తరాలన్నీ కూడా మన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితిలో మన జీవితానికి ఒక స్టోరీని క్రియేట్ చేసామా లేదా, అది గోల్ అంటున్నాను. ఎవరికో చెప్పడానికి గోల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన పిల్లలు వాళ్ళ పిల్లలకి మన స్టోరీని చెప్పాలి. వాళ్ళ కోసం మనకంటూ ఒక స్టోరీ ఉండాలి, మనకంటూ ఒక గోల్ ఉండాలి, అవునా కదా సుబ్రహ్మణ్యం గారు? అలాంటిదే గోల్ అంటున్నాను. అలాంటి 1 గంట ప్రయాణానికి మనకు గోల్ లేకపోతే మన జీవితం చూడండి అందరు నవ్వులు పాలు. మీకు నచ్చినటువంటి, గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చినటువంటి దేవుడు
మనకి నచ్చినటువంటి దేవుడు, మనకి వెంకటేశ్వర స్వామి కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటికి వచ్చి నీకేం కావాలని అడిగితే ఏం కావాలో అడగడానికి సిద్ధంగా ఉండాలి మనం. సార్ 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 ప్లీజ్ సార్, అర్ధరాత్రి అయిపోయింది, గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి అయిపోయింది, దేవుడు వచ్చాడు, అర్ధరాత్రి నిద్రలేపి నీకేం కావాలో చెప్పు అన్నాడు. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, రేపు పొద్దున్న రండి సార్, నేను ఇంకా ఏం అనుకోలేదు సార్ అంటే పొద్దున్నే రాడు మై డియర్ ఫ్రెండ్స్. మనం గోల్ తో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆ గోల్ కూడా చాలా గొప్పగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ గోల్స్ మస్ట్ బి రిటర్న్ అని రాశాను. గోల్స్ అనేవి ఖచ్చితంగా రాయబడి ఉండాలి, రాస్తేనే కరెక్ట్ అవుతుంది. రాయకపోతే అది ఎప్పటికీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, సాధించే అవకాశం లేదు. మీరు ఒకసారి మీకు ఒక పాయింట్ చెప్తాను. అమెరికాలో ఒక వ్యక్తి జీవితంలో ఆయన పుట్టిన తర్వాత గోల్స్ 57 గోల్స్ రాసుకున్నాడంట, 57 గోల్స్ రాసుకున్నాడంట. ఆ 57 గోల్స్ రాసుకొని ఎన్ని గోల్స్ సాధించాడో తెలుసా అండి? 56 గోల్స్ ని జీవితంలో సాధించాడంట. ఒకటి సాధించలేకుండా ఆయన మరణించాడు. గోల్స్ అనేవి అంటే ఖచ్చితంగా రాయబడి ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, లక్ష్యాలు రాయబడి ఉండాలి. మీ పేరుని A4 షీట్ తీసుకొని అందంగా రాయండి. దాన్ని ఉదయాన్నే నిద్ర లేచి మీ అమ్మ మొహం చూడకపోయినా, నాన్న మొహం చూడకపోయినా, మీ చేతిలో గీతలు చూడకపోయినా, కనీసం దేవుడి మొహం చూడకపోయినా, భూమాతను చూడకపోయినా, ఆకాశాన్ని చూడకపోయినా, ఎవ్రీడే ప్రతిరోజు కూడా మార్నింగ్ మీరు లేచి మీరు రాసుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరైతే ప్రతిరోజు వాళ్ళు రాసుకున్నటువంటి లక్ష్యాన్ని చూస్తారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యి అది భవిష్యత్తులో ఆ గోల్ ని సాధించడానికి కావలసినటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని మన యొక్క బ్రెయిన్ అనేది మనకి విడుదల చేస్తుందంట, సబ్ కాన్షియస్ బ్రెయిన్. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాసుకొని దాన్ని నిరంతరం రోజు చూడాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. చూడండి, ఇంకొక పాయింట్ రాశాను. ఏమన్నాను? ఎనీవన్ కెన్ చూజ్ ఎనీ గోల్. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నేను పేదవాడిని సార్, పెద్ద గోల్ పెట్టుకోమంటున్నారు, ఎలా సార్ అంటారు. నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా మన సిచ్యువేషన్స్ బట్టి కాదు, గోల్ అనేది చాలా పెద్దగా మనం పెట్టుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి గోల్ అయినా పెట్టుకోవచ్చు. మన గోల్ ని బట్టి సామర్థ్యం రిలీజ్ అవుతుందా, సామర్థ్యాన్ని బట్టి గోల్స్ సక్సెస్ అవుతాయా? చెప్పండి ఒకసారి. గోల్ ని బట్టి సామర్థ్యం రిలీజ్ అవుతుందా, సామర్థ్యాన్ని బట్టి గోల్స్ వస్తాయా? సుబ్రహ్మణ్యం గారు. గోల్ ని బట్టి సామర్థ్యం రిలీజ్ అవుతుంది సార్. 100% పెద్దగా ఉంటే మళ్ళీ అంత సామర్థ్యం అవుట్పుట్ బయట వస్తుంది. ఎక్సలెంట్ కరెక్ట్ పాయింట్. గోల్ ని బట్టి సామర్థ్యం రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మన గోల్ ఎంత పెద్దగా ఉంటుందో దాన్ని బట్టి మన సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి. ఒకటే విషయం చెప్తున్నాను, మన బ్రెయిన్ వెపన్ అన్నాను. మీరు మన ఇంటి పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో ఒక షాప్ ఉంది సార్, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి అని మీరు అన్నారనుకోండి, వెంటనే బ్రెయిన్ ఏం చెప్తుంది? నడుచుకుంటూ వెళ్ళిపో, పర్వాలేదు అంటుంది, ఎస్ ఆర్ నో? లేదా సైకిల్ ఉంటే సైకిల్ మీద వెళ్ళి ఉంటుంది, ఇంటి పక్కనే ఉంటే. అదే ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, ఏమంటుంది? బండి వేసుకుని వెళ్ళి అంటుంది, ఎస్ ఆర్ నో? అదే మీరు ఒక 50 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలనుకున్నారు, వెంటనే ఏమంటుంది? నువ్వు బస్సు ఎక్కువ లేకపోతే కారులో వెళ్ళి అంటుంది. లేదా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, నువ్వు ట్రైన్ ఎక్కువ అంటుంది. అవునా కదా? నేను అమెరికా వెళ్ళాలి అని మీరు అన్నారనుకోండి, వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది? నువ్వు సైకిల్ వేసుకుని వెళ్ళు అంటుందా? అంటుందా మై డియర్ ఫ్రెండ్స్? 100% అనదు. ఎలా వెళ్ళమంటుంది? బై ఫ్లైట్ అంటుంది. అవునా కదా? ఫ్లైట్ ఎక్కి వెళ్ళు అంటుంది. అంటే చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా చెప్తే ఎలా వెళ్ళాలో బ్రెయిన్ అనేది 100% చెప్తుంది. అందుకనే అంటున్నాను, నీ గోల్ ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని రిలీజ్ చేయడానికి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందంట. అందుకని 100% అలాంటి గోల్ ని మీరు ఎప్పుడు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ గోల్ అనేది చూడండి, ఒక యాక్రోనిం ద్వారా మీకు చెప్తున్నాను. ఈ గోల్ లో ప్రదీప్ గారు నెక్స్ట్ స్లైడ్. ఈ గోల్ లో ప్రధానంగా ఏం కావాలి సార్ అంటే స్మార్ట్ గోల్ అయి ఉండాలి అని రాశాం. ప్రదీప్ గారు నెక్స్ట్ స్లైడ్. స్మార్ట్ గోల్ అంటే ఏంటి అని అన్నప్పుడు ప్రదీప్ సార్ ఉన్నారా? స్లైడ్ చేంజ్ అయిందా? ప్రదీప్ గారు ఎస్ ఉంచండి. ఓకే. స్మార్ట్ గోల్స్, మన గోల్ అనేది మనం స్మార్ట్ గోల్ గా మనం మలుచుకోవాలి. అంటే డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ని మనం ఏం చేయాలి సార్ అంటే
ఈ గోల్ ఫార్మేట్ లోకి, ఈ స్మార్ట్ గోల్ అనేటువంటి ఫార్మేట్ లోకి మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. అలా ఎప్పుడైతే స్మార్ట్ గోల్ అనేటువంటి ఆ ఫార్మేట్ లోకి మనం కన్వర్ట్ చేస్తామో మన డ్రీమ్స్ ని, అప్పుడు అది గోల్ అవుతుంది. దాన్ని మనం జీవిత లక్ష్యంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ అనేటువంటి దాంట్లో మీకు రాశాను చూడండి, స్పెసిఫిక్. గోల్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సార్ అంటే చాలా స్పెసిఫిక్ గా ఉండాలి, క్లియర్ అండ్ ఫోకస్డ్ గా ఉండాలి. మన గోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సార్ అంటే నిర్దిష్టంగా ఉండాలి అనేది కాన్సెప్ట్. మన గోల్ చూడండి, చాలా మందికి కార్ కావాలనిపిస్తుంది. కార్ కావాలి, కార్ కావాలి, కార్ కావాలి అంటూ ఉంటారు కదా. అందరికి ఒక క్వశ్చన్, ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి, డీజిల్ వెర్షనా లేకపోతే పెట్రోల్ వెర్షనా, ఏ మోడల్ అని అడిగామనుకోండి వెంటనే చెప్పరు, అవునా కదా. డీజిల్ వెర్షనా లేదా పెట్రోల్ వెర్షనా అనేది తెలియనంత వరకు దాని బడ్జెట్ ఎంత ఉందో మనకు తెలియదు. రమణ గారు అవునా కదా, సుబ్రహ్మణ్యం గారు అవునా కదా, గోపిరాజు గారు అవునా కదా. మనకి బడ్జెట్ అనేది తెలియకపోతే హ్యాండ్ పేమెంట్ ఎంత చేయాలి, గోపిరాజు గారు హ్యాండ్ పేమెంట్ ఎంత చేయాలో తెలియదు, లోన్ ఎంత ఎలిజిబుల్ అవుతామో మనకు తెలియదు. అన్ని కూడా ప్రాబ్లమ్స్. ఏ సార్ నో, అవునా కదా. మన గోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్పీకర్స్ అవ్వాలనుకుంటున్నాం. స్పీకర్స్ అవ్వాలనుకున్నప్పుడు ఒక స్పెసిఫిక్ గా ఉండాలి మన గోల్. ఇక్కడ రాసాం, క్లియర్ అండ్ ఫోకస్డ్ గా ఉండాలి, స్పెసిఫిక్ గా నిర్దిష్టంగా ఉండాలి. ఇప్పుడు మనందరూ కూడా ట్రైనర్స్ అవ్వాలనుకుంటున్నాం. చూడండి, ఏ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు? లైఫ్ స్కిల్ ట్రైనరా, సాఫ్ట్ స్కిల్ ట్రైనరా, ఎన్ఎల్పి ట్రైనరా, సేల్స్ ట్రైనరా, మెమరీ ట్రైనరా, డిజిటల్ ట్రైనరా, ఏ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు అనేటువంటిది స్పెసిఫిక్ గా ఉండాలి. నేను ఒక రియల్ ఎస్టేట్ ట్రైనర్, ఒక సేల్స్ ట్రైనర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, 100% అయ్యి తీరుతాను అనేటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో అలాంటప్పుడు ఆ గోల్ అనేది 100% సక్సెస్ అవుతుందంట. అందుకనే గుర్తుపెట్టుకోండి, మన గోల్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఉండాలి అండ్ మెజరబుల్ గా ఉండాలి, కొలవదగ్గిందై ఉండాలి మన గోల్. నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి సెషన్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఏంటి అంటే గోల్ సెట్టింగ్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాను పాయింట్. ఇల్లు కడదామని చాలా మందికి అనుకుంటూ ఉంటారు, ఇల్లు కడదామని. రమణ గారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి రమణ గారిని టచ్ చేస్తున్నా. రమణ గారు ఇల్లు కట్టాలని చాలా మందికి ఉంటుంది, ఇల్లు ఎన్ని స్క్వేర్ యార్డ్ లో కట్టాలి, ఇండిపెండెంట్ హౌసా, డబుల్ బెడ్రూమా, లేదా సింగిల్ బెడ్రూమా, విల్లానా, పెలాషియస్ హోమా, ఏంటి సార్ అంటే అసలు ఏ ఏరియాలో కడుతున్నావు, ఏ సిటీలో కడదాం అనుకుంటే అని అడిగామనుకోండి, ప్రతిదీ కూడా కన్ఫ్యూషన్ లోనే ఉంటారు వాళ్ళు. ఒక క్లారిటీ ఉండదు, ఒక మెజరబిలిటీ అనేది ఉండదు. ఎస్ ఆర్ నో, అవునా కదా. ఇల్లు కట్టాలనేటువంటి డ్రీమ్ పర్ఫెక్టే, కానీ ఆ డ్రీమ్ ని ఎప్పుడైతే మనం గోల్ ఫార్మేట్ లోకి తీసుకొస్తామో అప్పుడు మనకి ఈ స్పెసిఫిక్ గా ఉండటము, మెజరబుల్ గా ఉండటం, ఎన్ని స్క్వేర్ యార్డ్ లో కడుతున్నాం, ఏ సిటీలో కడుతున్నాం, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, వినపడుతుందా, ఎంత బడ్జెట్ పెట్టి మనం కడుతున్నాం, ఎన్ని రోజుల్లో కడుతున్నాం, ఇదంతా కూడా మెజరబుల్ గా ఉండేలాగా మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు గోల్ అనేది 100% సక్సెస్ అవుతుంది. అండ్ ఏ అంటే అటైనబుల్ అని రాశాను. ఏ అంటే అటైనబుల్, సాధించదగినదై ఉండాలి గోల్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అందరూ ఉన్నారు కాబట్టి కొంతమంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సార్ రియల్ ఎస్టేట్ లో నేను పనిచేస్తున్నాను సార్, ఈ సంవత్సరం ఈ అటైనబుల్ అంటే ఏంటి సార్ అంటే సైకాలజీ ప్రకారంగా చెప్పాలంటే మన నమ్మకానికి సంబంధించింది అని చెప్తూ ఉంటాను నేను వాళ్ళకి. ఈ బిజినెస్ అసోసియేట్ చెప్పేటప్పుడు మన నమ్మకానికి సంబంధించింది అటైనబుల్, సాధించదగినదా కాదా అనేది మన నమ్మకం, మన మనస్సు, అవునా కదా. ఈ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి, ఈ సంవత్సరం నేను 20 లక్షలు సంపాదించాలి అనుకున్నాను గోల్. వెంటనే ఏమయ్యా నువ్వు 20 లక్షలు సంపాదించగలవా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మన అంతరాత్మ మనకి క్వశ్చన్ అడగకూడదు, మళ్ళీ అవును సంపాదించగలనా అని అటు ఇటు చూడకూడదు. అవసరమైతే నువ్వు 20 లక్షలు కాదు 10 లక్షలే పెట్టుకో గోల్. కానీ ఎవరు అడిగినా కూడా నీ అంతరాత్మ కూడా ఎలా చెప్పాలో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ నేను సాధించి తీరుతాను. నేను ఎలా సాధిస్తానంటే నాకు కొన్ని ఈ రూట్స్ ఉన్నాయి, ఇలా పని చేయడం వల్ల ఇన్ని లక్షలు వస్తాయి, ఇలా పని చేయడం వల్ల ఇన్ని లక్షలు వస్తాయి, ఇంత టైమింగ్ పని చేయడం వల్ల, ఇలా స్మార్ట్ గా పని చేయడం వల్ల నేను అనుకున్నటువంటి 10 లక్షలు నేను సంపాదించగలను అనేటువంటి ఫీలింగ్ నీకు రావాలి.
అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే అటైనబుల్ అంటున్నాం. గోల్ ఎప్పుడు కూడా అటైనబుల్ గా ఉండేలా ఉండాలి. అర్థమైందా అండి? అండ్ రిలవెంట్ గా ఉండాలి. సంబంధించింది మన కార్యక్రమాలన్నీ కూడా సంబంధించి రిలవెంట్ గా ఉండేలాగా చూసుకోవాలి. మన గోల్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా ట్రైనర్స్ అవ్వాలనుకున్నారు. ఎస్ఆర్ను తమ్ము చూపించండి ఒకసారి. గొప్ప గొప్ప ట్రైనర్స్ అవ్వాలనుకున్నారు. గ్రేట్, కంగ్రాచులేషన్స్, 100% అవుతారు. ఇక్కడ నేను చెప్తాను, మన గోల్ ఏంటంటే గొప్ప ట్రైనర్ అవ్వాలని. అవునా అవునా కదా? గొప్ప ట్రైనర్ అవ్వాలని మన గోల్. కానీ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మనందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, ఏదో ఒక పని చేస్తున్నాం. ఎస్ఆర్ను ఆ పనిలో ఇప్పుడు ఈ ట్రైనర్ వర్క్షాప్ ఆన్లైన్ కోర్స్ సెషన్స్ అన్ని కూడా అయిపోయి ఆఫ్లైన్ కూడా 2 days అయిపోయింది. మనకు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రదీప్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు, అక్కడ మాధవి గారు సర్టిఫికేట్ ఇచ్చారు. హ్యాపీగా మనం తీసుకున్నాము, మన స్టేటస్ లో పెట్టాము. సర్టిఫైడ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున సర్టిఫైడ్ ట్రైనర్ అని పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత సిచ్యువేషన్ చూడండి, అందరూ కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు. మనం 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 ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత వెంటనే మన పని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఉదయాన్నే మనం మన జాబ్కి వెళ్ళిపోయి సాయంత్రం 5ంటికి వచ్చేసి అలా కూర్చుంటున్నాం. 4 రోజులు పోయింది, 4 నెలలు పోయింది. దాని తర్వాత మనం ట్రైనర్ అయ్యే అవకాశం ఉందా? మనం గొప్ప ట్రైనర్ అవ్వాలనే లక్ష్యం ఉంటే ఏం చేయాలో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఏం చేయాలి సార్ అంటే అదే ఉదయాన్నే 5ంటికి మనం వెళ్ళి సాయంత్రం 5 గంటలకు మన పని ముగించుకొని సాయంత్రం వచ్చినా కూడా సాయంత్రం వచ్చిన తర్వాత ఈ ఏదైతే సజ్జనుల సాంగత్యం ఉందో, ఏదైతే ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉందో, దీంతోనే మనం కనెక్టివిటీలో ఉండి మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మెంటరింగ్ చేస్తూ, ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సెషన్ చెప్తూ, అది యంగ్ మైండ్స్ లో కావచ్చు, అది ఈపీఎస్ లో కావచ్చు, అది ఇలాంటి ట్రైనర్ లో కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ లో ఎక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం వచ్చినా మీరు పనిచేసే దగ్గర, లేదా ఏదైనా ఫంక్షన్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్ రాజీవ్ గారు అన్నారు, వెంటనే నేను మాట్లాడాలి అనే ఫీలింగ్ తో ఎప్పుడైతే ముందడుగు వేసి మనం మాట్లాడతామో అప్పుడు మనం గొప్ప ట్రైనర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్ గా కనీసం వారానికి 2 సెషన్లు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మనం చెబుతూ నిరంతరం దీంతో టచ్ లో ఉండి ఒక 5 సంవత్సరాల పాటు మనం కృషి చేస్తే గొప్ప ట్రైనర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ నో అంటే మన గోల్ ని మనం రీచ్ అవ్వాలంటే రిలవెంట్ గా మన పనులన్నీ కూడా ఉండాలి ఆ గోల్ కి తగినట్టుగా. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అండ్ టీ అంటే టైం బాగుండ్ అని రాశాను. హ్యాపీ ఈవినింగ్ సార్ వెంకట కొల్లూరు గారు, హ్యాపీ ఈవినింగ్, బాగున్నారా? ఎస్, చూడండి మన గోల్ అనేది మనం రీచ్ అవ్వాలి అంటే ఆ గోల్ కి టైం బాగుండ్ ఉండాలి. హ్యాపీ ఈవినింగ్ నాగేశ్వర గారు, నమస్తే 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 నమస్తే. ఎస్, నమస్తే సార్. ఎవరినైనా సరే అడగండి మీ డ్రీమ్ ఏంటి సార్ అంటే చెప్తారు, మీ గోల్ ఏంటి సార్ అంటే చెప్తారు కేశవులు గారు. కానీ వాళ్ళందరినీ టైం అడగండి సార్, ఎప్పుడు వరకు సార్ మీరు సాధిస్తారని అడగండి, ఎవరి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. ఎస్ సార్ నో. నేనేమంటానంటే మన గోల్ కి ఒక టైం బాండ్ ఉండాలి. అసలు ప్రపంచంలో 85% మంది దగ్గర గోల్ కి టైం బాండ్ అడిగితే ఎవరి దగ్గర లేదంట. అసలు టైం బాండ్ ఉంటుందా దానికి అని ఆశ్చర్యంగా చూస్తారట. ప్రపంచంలో గోల్ రాసుకుని ఆ గోల్ ని ఎప్పుడు సాధించాలనేది కూడా వెంటనే పక్కనే టైం కూడా రాసుకునే వాళ్ళు 15% ఉన్నారంట. నమ్ముతారా మీరు? 15% ఉన్నారంట. గోల్ అనేది రాసుకొని ఆ గోల్ పక్కనే టైం, ఎప్పటిలోగా దీన్ని సాధించాలి నేను అనే టైం బాండ్ పెట్టుకునేటువంటి వాళ్ళు 15% ఉన్నారంట. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే. అమెరికాలో ఒక వ్యక్తి 57 గోల్స్ రాసుకున్నాడు. ఆ ప్రతి గోల్ కి పక్కన ఎప్పుడు సాధించాలనే టైం కూడా రాసుకున్నాడు. దాని ప్రకారంగానే సక్సెస్ అయ్యాడు. అందుకనే ఇక్కడ అంటున్నాను, మీ గోల్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే స్మార్ట్ గోల్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఎప్పుడైతే స్పెసిఫిక్ గా ఉంటుందో, ఎప్పుడైతే మెజరబుల్ గా ఉంటుందో, ఎప్పుడైతే అది అటైనబుల్ గా ఉంటుందో, ఎప్పుడైతే అది దానికి తగినట్టుగా రిలవెంట్ గా మీరు పనులు చేసుకుంటూ వెళ్తారో, దానికి టైం బాండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు 100% ఆ గోల్ ని రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి స్మార్ట్ ఫార్మేట్ లోకి మన యొక్క డ్రీమ్స్ అన్నింటినీ కూడా గోల్ ఫార్మేట్ లోకి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో అప్పుడు అది గోల్ అవుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రదీప్ గారు నెక్స్ట్ స్లైడ్. ఈ గోల్ అనే దాన్ని మనం ఏం చేయొచ్చు సార్ అంటే 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. గోల్ అనే దాన్ని ఇలా పెట్టుకున్న తర్వాత స్మార్ట్ ఫార్మేట్ లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత 100% ఆ గోల్ ని 3 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఏంటి సార్ అంటే ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్.
మనం పెట్టుకున్నటువంటి గోల్ లాంగ్ టర్మ్ పెద్దది, ఒక 5 సంవత్సరాలకు గాను. కానీ దాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. షార్ట్ టర్మ్ గోల్స్ అన్నాను. అంటే ఇది 3 నెలల నుంచి 6 నెలల కాలానికి సంబంధించిన గోల్ అని అనుకోవచ్చు. అసలు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 3 రోజులకు సంబంధించిన గోల్స్ అంటారంట. సైకాలజిస్ట్ చెప్పేటువంటి విషయం ఏంటంటే 3 రోజులకు సంబంధించిన గోల్ ని షార్ట్ టర్మ్ గోల్స్ అనాలంట. కానీ మనం దాన్ని 3 నెలలు చేసాం. అంటే మనం లాంగ్ టర్మ్ గోల్ 5 సంవత్సరాల్లో ఏదైతే విజన్ పెట్టుకుని ఆ గోల్ పెట్టుకున్నామో దాన్ని సాధించే క్రమంలో ముందడుగు వేసేటువంటి క్రమంలో షార్ట్ టర్మ్ గా 3 months కి మనం గోల్స్ పెట్టుకొని మనం పనిచేయాలి. నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్స్ అని రాశాను. అది 6 నెలల నుంచి 1 సంవత్సర కాలం. దాంట్లో మనం ఎంత గ్రోత్ ని సాధించాలి ఆ లాంగ్ రన్ గోల్ లో మనం సక్సెస్ అవ్వడానికి అనేది ఒక 6 నెలల నుంచి 1 సంవత్సర కాలానికి సంబంధించిన గోల్ మీడియం టర్మ్ గోల్స్ అంటాం. లాంగ్ టర్మ్ గోల్ అంటేనే మనం పెట్టుకున్నటువంటి గోల్ 5 years తర్వాత నేను గొప్ప స్పీకర్ గా రాణించాలి అని పెట్టుకున్నటువంటి గోల్ ని 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా సక్సెస్ ని సాధించాలనేది 5 years తర్వాత సాధించి చూపించేటువంటి దాన్ని ఈ లాంగ్ టర్మ్ గోల్ అని అంటున్నాం. ఓకేనా? ఇలా గోల్ ని 3 రకాలుగా డివైడ్ చేసుకొని మనం ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఒక డిటర్మినేషన్ తో యాక్షన్ ప్లాన్ ని మనం రూపొందించుకొని 100% ఎప్పుడైతే డిటర్మినేషన్ తో మనం పని చేస్తామో చక్కగా మనం అనుకున్నటువంటి విషయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పటి వరకు గోల్ అనేది ఎలా పెట్టుకోవాలి, మన బ్రెయిన్ దానికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, దాని తర్వాత గోల్ అనేది ఎలా డ్రీమ్ నుంచి గోల్ ఫార్మేట్ లోకి ఎలా మనం స్మార్ట్ గోల్ ఫార్మేట్ లోకి తీసుకురావాలనేది మనం చూసాం. ఇప్పుడు మనం గోల్ ని సాధించాలంటే మన దగ్గర ఇంకా ఏమి స్ట్రాటజీస్ ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రదీప్ గారు నెక్స్ట్ స్లైడ్. మన దగ్గర ఏమేమి ఉండాలి, అలాంటప్పుడు మనం గోల్ ని సాధించవచ్చు అనేటువంటి ఒక 4-5 పాయింట్స్ మీకు చెప్తాను. సార్ నెక్స్ట్ స్లైడ్. ఎస్, నీడ్స్ టు అచీవ్ యువర్ గోల్స్. మనం గోల్ ని అచీవ్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి అని అంటే బర్నింగ్ డిజైర్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, గోల్స్ చాలా మంది పెట్టుకుంటాం, కానీ ఆ సాధించాలి అనేటువంటి కసితో ఉన్నటువంటి బర్నింగ్ డిజైర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్? విజయాన్ని సాధించే వరకు చేసేటువంటి ప్రయత్నం లేదా విజయాన్ని సాధించే వరకు ప్రయత్నం చేసేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో దాన్ని జ్వలించే కాంక్ష అంటాం తెలుగులో. బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ ఎలా ఉంటుంది సార్ ఒకసారి చెప్పండి అని అంటే మాటల రూపంలో చెప్పలేం దాన్ని. బర్నింగ్ డిజైర్ ని మాటల రూపంలో చెప్పలేం. ఒక గురువు గారిని శిష్యుడు అదే అడిగాడంట, బర్నింగ్ డిజైర్ అంటున్నారు సార్ అందరూ, అసలు ఎలా ఉంటుంది సార్ ఒకసారి చెప్పండి చూపించండి అంటే పొద్దున్నే ఎవరినో కాదు సోక్రటీస్ని అడిగాడంట తన శిష్యుడు. ఉదయాన్నే నేను సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు అక్కడికి మా ప్లేస్ దగ్గరికి రానాలని చెప్పి పిలిస్తే నిజంగానే వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్ చూపిస్తాను అలాగా చూపించండి అన్నాడంట. అనగానే ఏం చేశాడు తెలుసా అండి? ఆ నదిలో ఆ వచ్చినటువంటి శిష్యుడిని ముంచేసి పైన 2 చేతులు పెట్టి బాగా గట్టిగా లోపలికి నొక్కుతున్నాడంట, పైకి రాకుండా. గట్టిగా నొక్కుతూ ఎంత ప్రయత్నం చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా గురువు గారు బాగా లోపలికి నొక్కేస్తున్నాడంట. అప్పుడు తనకు కలిగిన ఫీలింగ్ ఏంటి శిష్యుడి కంటే, గురువు గారు అయితే అయ్యాడు కానీ తర్వాత సంగతి చూసుకుందాం, నేను ముందు బతకాలరా నాయన అని చెప్పేసి గురువు గారిని అలా బయటికి విసిరేసినట్టుగా తోసి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, సార్ బర్నింగ్ డిజైర్ గురించి చెప్పమంటే నన్ను చంపేసేలా ఉన్నారు సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి అన్నాడంట. అనగానే ఒరే పిచ్చోడా, నువ్వు లోపల ఉన్నప్పుడు నేను ఇంకా లోపలికి నిన్ను నెట్టేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అన్నాడంట. నేను ఎలా అయినా సరే బతకాల్సిందే, బయటికి రావాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది గురువు గారు అన్నాడంట. నువ్వు గోల్ పట్ల కూడా దాన్ని సాధించే వరకు నేను ఖచ్చితంగా దానికోసమే పనిచేయాలనేటువంటి ఫీలింగ్ నీ మనసులో ఎప్పుడైతే వస్తుందో అదే బర్నింగ్ డిజైర్ అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ప్యాషన్ అంటాం చూసారా మనం, పిచ్చి అంటే ప్యాషన్ అంటే పిచ్చి మీన్స్ ఏంటంటే ఇది మంచి పిచ్చి అనమాట. నా ఫీలింగ్ ఏంటంటే ఒక్క పనిని ప్యాషన్ అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్. ప్యాషన్ అంటే మనం చేసే పనిని 10 గంటలు చేసినా కూడా ఇంకొక 4 గంటలు చేయాలి అనే ఫీలింగ్ ఇష్టం అనేది కలిగితే దాన్ని ప్యాషన్ అంటాం. కాబట్టి అలాంటి బర్నింగ్ డిజైర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గోల్ ని సాధిస్తారు అంటాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాశాను ఇక్కడ. ఏం రాశాను సార్ అంటే నాలెడ్జ్ అని రాశాను. గోల్ పెట్టుకున్నంత మాత్రాన సాధించే అవకాశం ఉండదు, ఆ సాధించడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా కావాలి. ఎస్ ఆర్ నో? సార్ తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. యాక్సెప్ట్ చేస్తారా?
నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అంటే నేను 50% పవర్ఫుల్ అంటాను. తెలిసినంత మాత్రాన పవర్ఫుల్ అయిపోతామా? తెలిసినంత మాత్రాన పవర్ఫుల్ అవ్వం. తెలిసిన దానిని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? నాకు బాగా తెలుసు, కానీ నేను అవసరానికి నాకు కావాల్సిన ప్లేస్ లో దాన్ని వాడట్లా. అలాంటప్పుడు నేను పవర్ఫుల్ పర్సన్ అవుతానా? నాకు తెలిసిన జ్ఞానం పవర్ అవుతుందా? పవర్ఫుల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తెలిస్తే 50%. తెలిసిన దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి మన లైఫ్ ని మనం సెట్ చేసుకుంటే అది పవర్ఫుల్. అవునా కదా? ఎప్పుడు పవర్ అవుతుంది సార్? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా? మహిళలందరూ సీరియస్ గా చూస్తున్నారు. ఇతను మ్యాన్ కాబట్టి మ్యానే పర్ఫెక్ట్ అంటున్నాడు అనుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా చెప్తున్నాను, ఎస్ ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్స్ ఆల్సో పర్ఫెక్ట్. అవునా కదా? నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. అందుకనే క్లియర్ కట్ గా చెప్తుంటాను, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ 100%. అందుకనే అంటున్నాను, తెలిసినంత మాత్రాన పవర్ఫుల్ కాదు, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. నాలెడ్జ్ అనేది చాలా అద్భుతం అండి. నాలెడ్జ్ ఎవరికైతే మనకి గోల్కి తగినటువంటి గోల్కి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఉంటుందో, మనకున్న నాలెడ్జ్ పిచ్చి నాలెడ్జ్ కాదు, పనికిరాని నాలెడ్జ్ కాదు, మన గోల్కి కావాల్సిన నాలెడ్జ్, గోల్కి సంబంధించిన నాలెడ్జ్, గోల్ ని రీచ్ అవడానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఎస్ ఆర్ నో? అప్పుడు మనం పవర్ఫుల్. ఇప్పుడు వాటర్ బాటిల్ మనం తీసుకుంటాం, ఎంత అవుతుంది బయట? ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే బయట కాస్ట్ ఎంత? 20 రూపీస్. అవునా కదా? 25 రూపీస్. ఆ వాటిలో వాటర్ తీసాం, వాటర్ తీసేసి దాంట్లో మనం పాలు, ఎంత దాని కాస్ట్? 80 రూపీస్. అవునా రమణ గారు? పాలు తీసేసి పెట్రోల్ తో నింపాం, ఎంత దాని కాస్ట్? 115. పెట్రోల్ తీసేసి దాన్ని పాదరసంతో నింపాం, సుబ్రహ్మణ్యం గారు, దాని కాస్ట్ ఎంత ఇప్పుడు? కొన్ని వేలు. ఆ పాదరసం కూడా తీసేసి, హనుమంత్ గారు, పాదరసం కూడా తీసేసి మనం దాన్ని ఏం చేసామంటే బంగారంతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని లక్షల కోట్లు. అవునా కదా? 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. ఇస్తాను. అది తీసేసి మనం వజ్రాలతో నింపాం, ఇప్పుడు ఆ బాటిల్ ని వజ్రాలతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? మిలియన్ సార్. కొన్ని వందల కోట్లు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆ బాటిల్ కి ఆ విలువ ఎలా పెరిగింది సార్ అంటే, ఆ బాటిల్ కేవలం ఆ బాటిల్ కి మాత్రమే విలువ కాదు, ఆ బాటిల్ లో ఉన్నటువంటి మ్యాటర్ కి. ఎస్ ఆర్ నో? ఆ మ్యాటర్ మన దగ్గర ఉండాలి. గోల్ ని మనం పెట్టుకున్నంత మాత్రం గొప్పవాళ్ళం కాదు, గోల్ ని సాధించడానికి కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. అప్పుడు మనం గొప్పవాళ్ళు అవుతాం. నాలెడ్జ్ అంత ఈజీగా రాదు, గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా రాదు, చాలా శ్రమించాలి, మనందరికీ తెలిసిన విషయమే. అది వెరీ ఇంపార్టెంట్. అలాంటి నాలెడ్జ్ మీరు సేకరించండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి అని రాశాను ఇక్కడ. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. నాలెడ్జ్ ఉంది, దాన్ని ప్రాపర్ గా ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు మనం సక్సెస్ అవుతామా అంటే సక్సెస్ అవ్వలేం. ఎస్ ఆర్ నో? వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్లెస్ అంటారు. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టుగెదర్ యు మే గెట్ సక్సెస్ అంటాడు ఒక కవి. మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్ వెరీ 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 ఇంపార్టెంట్. అవునా కదా? మాట అనేది చాలా పవర్ఫుల్. ఆ మాటని ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో, ఎంతసేపు వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వాడకుండా ఉండాలో తెలిసి ఉండాలి. అదే కమ్యూనికేషన్ స్కిల్. అవునా కదా గోపిరాజ్ గారు? మాట అనేది చాలా చాలా పవర్ఫుల్. ఆ కమ్యూనికేషన్ స్కిల్ మన దగ్గర ఉండాలి. అవునా కదా? జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో. చూడండి, మాట అనేది కరెక్ట్ గా మాట్లాడడం వస్తే ఎన్ని లక్షల రూపాయలైనా లక్ష్మీదేవిని విపరీతంగా సంపాదించుకున్నా చేస్తుందంట. మాట అనేది నువ్వు కరెక్ట్ గా ప్రాపర్ గా మాట్లాడితే అందరు బంధువులు అయిపోతారట, అందరూ మిత్రులు అయిపోతారట. నువ్వు మాట్లాడడం చక్కగా మాట్లాడితే అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తావంట. ఆ మాట సరిగా మాట్లాడకపోతే నువ్వు ఆ మాట ద్వారా అపజయాలు పొందే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెప్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్. స్కిల్ అనేది ఒక గొప్ప పదం. నేనేమంటానంటే స్కిల్ అనేది చాలా గొప్ప పదం. మనం చూడండి, మీరు ఆ తేనెటీగని ఒక పక్షి అడిగిందంట. తేనెటీగని ఒక పక్షి అడిగిందంట ఏమని? ఈ మనిషి నువ్వు ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి ఈ తేనెని దొంగిలించేస్తున్నాడు కదా, నీకు కోపం రాలేదా అందంట. అప్పుడు ఆన్సర్ ఏమిచ్చిందో తెలుసా అండి? మనిషి దొంగిలించింది నేను తయారు చేసిన తేనెని మాత్రమే, కానీ ఎలా తయారు చేయాలనేటువంటి స్కిల్ ని మాత్రం తను దొంగిలించలేడు. నేను కావాలనుకుంటే మళ్ళీ 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 ఎన్నిసార్లు నా తయారు చేసుకోగలను అందంట. ఎంత గొప్ప విషయం చూడండి. స్కిల్ అనేది అంత గొప్పది. ఆ స్కిల్ ఉన్నవాడే గొప్పవాడు. ఆ స్కిల్ ఉన్నవాడే అందరినీ గొప్పవాడిగా తయారు చేయగలడు. కాబట్టి అలాంటి స్కిల్ మనం పెంచుకోవాలి.
అర్థమైందా అండి? అర్థమైందా? స్కిల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక 2 పాయింట్స్ చెప్పి మనం ముగించేద్దాం. ఇప్పటికే 9:20 అయింది కాబట్టి ఓకేనా? ఎస్, ఆ స్కిల్ ఏంటి అంటే ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట సార్ సుబ్రహ్మణ్యం గారు. ఫ్రిడ్జ్ పాడైపోతే మెకానిక్ ని పిలవమని హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ ఇచ్చారంట. హోమ్ మినిస్టర్ గారు ఏది చెప్తే అదే జరగాలి కదా, లేదా సాయంత్రానికి ఫుడ్ ఉండదు. ఎస్ సార్ నో? హోమ్ మినిస్టర్ గారు చెప్పిన వెంటనే పాపం ఈయన యజమాని వెళ్ళి ఆ ఆ, ఎవరిని మెకానిక్ ని కలిశాడంట. కలిస్తే చాలా బిజీగా ఉన్నాను అబ్బాయి, రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తానని చెప్పాడండి. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాడు, రేపు మార్నింగ్ 10ంటికి వస్తానన్నాడు, మన ఫ్రిడ్జ్ రేపు మార్నింగ్ చక్కగా హ్యాపీగా రిపేర్ అయిపోతుంది అని చెప్పాడంట. ఓకే అని చెప్పేసి అన్న వెంటనే హోమ్ మినిస్టర్ గారు పాపం ఈయన శాంతించాడు. సాయంత్రానికి నైట్ 9:30కి ఒక ఫోన్ వచ్చింది వాళ్ళకి. ఒక ఫోన్ ఏంటి సార్ అంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవాలట, ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఏం చేయాలి, తప్పదు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ బాగు చేయడానికి ఒక మెకానిక్ వస్తాడు కాబట్టి ఒక మామ గారిని ఉంచేసి వెళ్ళారంట సుబ్రహ్మణ్యం గారు. సరే తెల్లారింది, 10 అయిపోయింది, ఇక్కడ మెకానిక్ వచ్చాడు. రాగానే మామగారు కనిపించారు. మామగారు ఫ్రిడ్జ్ రిపేర్ చేయమన్నారండి, ఏ రూమ్ లో ఉందో చూపిస్తే నేను రిపేర్ చేస్తాను మామగారు అన్నాడంట. సరే రా నాయన అని చెప్పి లోపలికి తీసుకెళ్లి ఇదిగో నాన్న ఇదే ఫ్రిడ్జ్ అందంట. చూడండి, ఆ మెకానిక్ ఆ ఫ్రిడ్జ్ ని చూస్తూ దాని చుట్టూ అలా తిరుగుతూ దాన్నే చూస్తూ తిరుగుతూ 10 రౌండ్లు వేసి ఒక్క తన్ను తిన్నాడంట. ఎవరిని? నేనన్నది కూడా ఫ్రిడ్జ్నే. ఎస్ ఫ్రిడ్జ్నే తన్నాడు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఫ్రిడ్జ్నే తన్నాడు. తన్నిన వెంటనే లైట్ వెలిగిందంట. లైట్ వెలిగింగానే లైట్ వెలిగడం అర్థం ఏంటి, ఫ్రిడ్జ్ లో పని చేస్తున్నాడు. ఎస్ సార్ నో? ఫ్రిడ్జ్ బాగైపోయింది. మామగారు చూసుకోండి, చెక్ చేసుకోండి, ఫ్రిడ్జ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నాడంట. మా అమ్మ చెక్ చేసుకుంది. సరే చెక్ చేసుకున్న తర్వాత మామగారు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానండి అన్నాడంట. ఎంత బాబు అందంట. 1000 రూపాయలు మామగారు అన్నాడంట. ఎరా ఎలా కనపడుతున్నారా నీ కంటికి, ముసలిది ఒక్కతే ఉంది కదా అని చెప్పి 1000 రూపాయలు అడుగుతావా? అయినా నువ్వు ఏం చేసావురా, ఒక తన్ను తన్నందుకు నీకు 1000 రూపాయలా అందంట మా అమ్మ. అనగానే మనవాడు చెప్పిన మాట ఏంటో చూడండి, మా అమ్మ తన్నినందుకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ ఫోర్స్ లో తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో తెలిసినందుకు 999 రూపాయలు మా అమ్మగారు అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్. అలాంటి స్కిల్ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఆ స్కిల్ మనల్ని అందరిలో యూనిక్ ని చేస్తుంది, అందరిలో గొప్పవాడిని చేస్తుంది, అందరిలో నైపుణ్యం మనది తెలుస్తుంది, అందరిలో మనకి వాల్యూ పెరుగుతుంది, అందరిలో మనకి డబ్బును సంపాదించేలా చేస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది నేర్చుకున్నప్పుడు గోల్ సాధిస్తాం. మీరు చూడండి, నాస్కామ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేటువంటి నాస్కామ్ సంస్థ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు, కానీ అందులో 85% 100 మెంబర్స్ వస్తే ఆ 100 మెంబర్స్ లో 85% పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి, ఏదో ఒక భాషలో వాళ్ళకి తెలిసినటువంటి దాన్ని, జ్ఞానాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలుగులోనో, ఉర్దూలోనో, లేదా ఇంగ్లీష్ లోనో, లేదా హిందీలోనో, దేంట్లోనో సరే కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, అందుకని మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారట. ఆలోచించండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాశాను, యాటిట్యూడ్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అంటే ఏ విధమైనటువంటి యాటిట్యూడ్, ఏదో సినిమాలో తగ్గేదే అది కాదు యాటిట్యూడ్, గడ్డం పెంచుకోవడం కాదు యాటిట్యూడ్. మై డియర్ ఫ్రెండ్స్, యాటిట్యూడ్ అంటే ఒక వైఖరి, ఒక ప్రవర్తన. అది ఎలా, మైండ్ సెట్ అంట నేను. యాటిట్యూడ్ అంటే మైండ్ సెట్, ఒక లైన్ యాటిట్యూడ్. లైన్ ఎలా ఉంటుంది మీరు చూడండి, లైన్ అనేది తన ఎదురుగా తెలివైన జంతువు ఉన్నా, బలమైన జంతువు ఉన్నా, అవునా కదా, ఏది ఉన్నా కూడా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను, యాటిట్యూడ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లైన్ ని ఈ పక్క నుంచి అవతల వైపు, యువతల పక్కన లైన్ ఉంది, అటు పక్కన ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ లైన్ ని చూసింది, ఏమనుకుంటుంది చెప్పండి? ఎలిఫెంట్ లైన్ ని చూసింది, మీరు ఎలిఫెంట్ మైండ్ సెట్ చెప్పాలి. ఎలిఫెంట్ ఏమనుకుంటుంది? వామ్మో ఈటర్ నన్ను తినేస్తుంది అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యువతల పక్కన లైన్ ఎలిఫెంట్ ని చూసింది, ఏమనుకుంటుంది? నా లంచ్ అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? మైండ్ సెట్. కానీ అక్కడ సిచ్యువేషన్ చూడండి,
అవతల ఏనుగు ఈ సింహాన్ని చూసినప్పుడు ఏనుగు ఆలోచన చేయొచ్చు ఎలా, నేను దానికంటే 10 రెట్లు బలమైన దాన్ని ఒక్క తొక్కు తొక్కితే సింహం మళ్ళీ లెగదు, లేదా నేను నా తొండంతో సింహాన్ని పట్టుకొని అలా ఇసిరేసి ఒక 10 సార్లు ఇసిరి కొడితే మళ్ళీ నా దగ్గరికే రాదు అని అనుకోవచ్చు కదా. కానీ అనుకోదు మై డియర్ ఫ్రెండ్స్. అదే మైండ్ సెట్. ఇదే యువతల సింహం దాన్ని చూడగానే నా లంచ్ అనుకుంటుంది, వేరే థాట్ ప్రాసెస్ రాదు అసలు. కానీ ఇదే అమ్మో నన్ను చంపేస్తుందేమో అనుకుంటుందా? అనుకోదు. అందుకనే మీరు చూడండి, సింహం గెలవడానికి 99% ఆ మైండ్ సెట్టే, అదే యాటిట్యూడ్ అంటున్నాం. ఎదురుగా ఏమున్నా సరే నాకు కావాల్సిందే, నేను సాధించి తీరుతాను, నేను దాన్ని పొంది తీరుతాను, నేను దాన్ని వేటాడి తీరుతాను, దానికోసం నిరంతరం కూడా నేను వ్యూహాన్ని చేస్తాను, దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ ని గోల్ సాధించడానికి 100% సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాంటి యాటిట్యూడ్ ని మీరు పెంపొందింపు చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. మీ టైం మేనేజ్మెంట్ చక్కగా చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. అండ్ ఇంకొక వెల్కమ్ ఫెయిల్యూర్ అని రాశాను. గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో పెట్టుకున్నటువంటి గోల్ ని సాధించడానికి ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వస్తాయి మధ్యలో. దాన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మీరు ఏం చేయాలి సార్ అంటే, ఎప్పుడు కూడా దాన్ని మధ్యలో వదిలేయద్దు. గుర్తుపెట్టుకోండి, పట్టుదలతో ఉండాలి. పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టగనేమి బిగియపట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా, విశ్వదావిరామ విదురవేమ అంటాడు. మన జీవితంలో ఫెయిల్ అయ్యాం అని చెప్పేసి గోల్ ని మార్చొద్దు, స్ట్రాటజీస్ మార్చండి. ABC, ఏ ఫెయిల్ అయ్యాం బి మార్చండి, బి ఫెయిల్ అయ్యాం సి మార్చండి. సార్ సి కూడా ఫెయిల్ అయితే డి కూడా ఫెయిల్ అయితే ఏంటి సార్? ఎస్ఎస్. డి కూడా ఫెయిల్ అయితే ఏం చేస్తాం? 26 అక్షరాలు ఉన్నాయంట. 26 అక్షరాలు అంటే 26 సార్లు స్ట్రాటజీస్ మార్చండి, కానీ గోల్ మార్చమాకండి. ఓకేనా? అర్థమైందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్. లాస్ట్ గా ఈ నెవర్ గివ్ అప్ అనేది లాస్ట్ లో ఒకసారి ఒక 2 minutes నాకు గుర్తు చేయండి సార్. లాస్ట్ స్లైడ్ ఒకసారి టగటగ తీసుకెళ్ళండి చెప్తాను. 4 స్లైడ్స్ ఉన్నాయి కదా, వీటిని సాధించడానికి స్ట్రాటజీస్ లో 4 పాయింట్స్ చెప్పాను మీకు. ఒకటి, ప్రవీణ్ గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఈ విజువలైజేషన్ అనేటువంటి టెక్నిక్ ని యూజ్ చేయండి. విజువలైజేషన్ అనేటువంటి టెక్నిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం విజువలైజేషన్ చేస్తామో మన గోల్ గురించి మనం ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతామంట. అంటే విజువలైజేషన్ చేయటం అంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంత గొప్ప ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావో, నువ్వు స్పీచ్ ఇస్తుంటే ఎలాంటి రెస్పాన్స్ రావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎలాంటి నువ్వు సెల్ఫీలు నువ్వు కోరుకుంటున్నావో, లేకపోతే ఎలా నేను వాళ్ళు గౌరవించేటువంటి ఆ విధానం అంతా కూడా ఊహిస్తున్నావో, అది ఇప్పుడే నువ్వు విజువలైజేషన్ లో ఎర్లీ మార్నింగ్ టైంలో నువ్వు ఊహించగలగాలి అంటాడు ఆయన. కాబట్టి అలాంటి విజువలైజేషన్ రెగ్యులర్ గా ఇప్పుడే మనం చేసినట్లయితే అది 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతావు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతారో అలాంటి వాళ్ళే సర్వ సామాన్యులందరిలో కూడా గొప్పవాడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత జరిగేది ఇప్పుడే నువ్వు విజువలైజ్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాశాను సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇంకో పాయింట్ రాశాను. ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే, ప్రవీణ్ గారు నెక్స్ట్ స్లైడ్. ప్రదీప్ గారు నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇక్కడ రాశాం విజన్ బోర్డ్ అని రాశాను. విజన్ బోర్డు ఖచ్చితంగా రాయండి. విజన్ బోర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? మీకు A4 షీట్ తీసుకొని మీ పేరు రాయండి, దాని కింద మీ గోల్ రాయండి. ఆ 4ని కూడా చాలా 2 రకాల కలర్ఫుల్ పెన్ తో రాయండి. ఆ 4 పేపర్ని 4 ప్లేస్లో అంటిద్దాం, విజన్ బోర్డ్స్ గా పెడదాం. విజన్ బోర్డ్ అంటే ఒకటి ఎక్కడ పెడదాం? ఒకటి హాల్లో పెడదాం. ఓకేనా? ఎక్కడైతే మీరు ఎక్కడైతే డైనింగ్ టేబుల్ ఆ కుర్చీ కూర్చుంటారో దానికి ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద అంటించండి. రెండవది, మీరు డ్రెస్సింగ్ టేబుల్ మీరు తయారవడానికి ఎప్పుడైతే వెళ్తారో, అర్థమైందా, దాని పక్కన అద్దం పక్కన అంటించండి. ఎందుకంటే అక్కడ మనం ప్లెజెంట్ గా ఉంటాం కదా, చాలా అందంగా ఉన్నాను, ఎస్ దూకుంటాం. 4ంటికిలే ఉన్నాయండి, అఫ్ కోర్స్ నాకు తగ్గిని. మీకు ఉన్నప్పుడు మీరు చక్కగా ఉన్న వాళ్ళు దూకోండి, పక్కన చూడండి గోల్ ని. ఇంకొకటి ఎక్కడ అంటించాలి సార్? మనం పడుకోబోయే ముందు ఉన్నటువంటి పైన ఆ స్లాబ్ కి పైన అంటించాలి. ఓకేనా? మనం పడుకోగానే చూడాలట. నెక్స్ట్ ఇంకోటి మిగిలింది సార్ మెంటర్ గారు, ఎక్కడ అంటిద్దాం దాన్ని? బాత్రూమ్ లో అంటిద్దాం. ఓకేనా? బాత్రూమ్ లో అంటిద్దాం. ఎందుకు బాత్రూమ్ లో అంటించాలంటే తడవకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎప్పుడు కూడా దాన్ని చూడండి. బాత్రూమ్ లో చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా బ్రైన్ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు ఎంతో
పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాం కాబట్టి అక్కడ దాన్ని అంటించాలని చెప్పేసి అంటారు. ఆ టైంలో చూస్తే గోల్ అనేది సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి విజన్ బోర్డ్ వెరీ ఇంపార్టెంట్. సార్ నెక్స్ట్ స్లైడ్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ అని రాశాను. నెక్స్ట్ స్లైడ్ లో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అని రాశాను. లేదా అఫర్మేషన్స్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి. ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పవర్ఫుల్ అని మనం ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, పాజిటివ్ సెల్ఫ్ టాక్ కానీ అఫర్మేషన్స్ కానీ ఎప్పుడైతే చేస్తామో 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పి సైకాలజిస్ట్ చెప్తున్నారు. నేను చెప్పే విషయం కాదు. దాన్ని కూడా మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. ప్రవీణ్ గారు లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపించి తీసేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి సార్ అంటే నేను ఒకటే ఒక పాయింట్ చెప్తున్నాను. ఫైండ్ ఏ మెంటర్ అనేది రాశాను. జీవితంలో మీరు గోల్ ని సాధించాలంటే మెంటర్ ఉండాలి. మెంటర్ అంటే గురువు ఉండాలి. గురువు లేకపోతే నువ్వు గోల్ ని సాధించలేవు. గురువు లేని విద్య గుడ్డి విద్య అయిపోతుందంట. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ బిజినెస్ లో ఉన్నా నీ బిజినెస్ లో నీకంటే ముందు సక్సెస్ అయిన వాడు ఎవరున్నారో వాడిని గురువుగా పెట్టుకోవాలంట. లేదా నువ్వు ఏ చదువులో ఉన్నా, లేదా నువ్వు ఉన్న రంగంలో గొప్పవాడు ఎవరుంటే వాడిని నువ్వు 100% గురువుగా పెట్టుకోవాల్సిందే. అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. ఇంత గొప్ప వివేకానంద వచ్చాడంటే గురువు వల్ల వచ్చాడు, అవునా కదా? ఇంత గొప్ప సచిన్ టెండూల్కర్ వచ్చాడంటే గురువు వల్ల వచ్చాడు. ఇంత గొప్ప విరాట్ కోహ్లీ వచ్చాడంటే గురువు వల్ల వచ్చాడు. కాబట్టి గురువు లేకుండా మనం సక్సెస్ అవ్వలేం. కాబట్టి ఒక మెంటర్ ని మీరున్న రంగంలో గొప్ప మెంటర్ ని మీరు పెట్టుకొని ఆయన సూచనల ప్రకారంగా ముందుకెళ్ళండి. 100% సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? లాస్ట్ గా నెవర్ గివ్ అప్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, గివ్ అప్ చేయమాకండి. మధ్యలో పని మొదలు పెడితే దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేదాకా గివ్ అప్ చేయమాకండి. దానికోసం నిరంతరం ప్రయత్నం చేయండి. సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయ్యారు అంటే మధ్యలో వదలొద్దు. ఇందాక చెప్పినట్టుగా స్ట్రాటజీస్ మార్చి ఏ ప్లాన్ ఫెయిల్ అయితే బి ప్లాన్కి వెళ్ళండి, సికి వెళ్ళండి, డికి వెళ్ళండి. కానీ గోల్ మాత్రం అదే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఒకటే, దానికోసమే మనం నిరంతరం శ్వాసిస్తూ ఉండాలి, దానికోసమే బతుకుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అద్భుతాలు క్రియేట్ చేస్తాం, అవునా కదా? మధ్యలో వదలొద్దు. ప్రదీప్ గారు స్లైడ్స్ తీసేయండి. మధ్యలో ఎప్పుడు కూడా వదలొద్దు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఆశా పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, చేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటిల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అనేది రీచ్ అయ్యేంత వరకు కూడా నిరంతరం కూడా మీరు దానికోసమే పరితపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 5 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా గొప్ప గొప్ప స్పీకర్లు అవ్వాలని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, గురూజీ శ్రీ గంపా నాయకులకి, అలానే ఈ బ్యాచెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ గారికి, మాధవి గారికి, మా వెంకయ్య గారికి, అలానే మెంటర్స్ మా ధనుజ గారికి, మా సరస్వతి గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా సెషన్ ని విన్నందుకు ఈ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓవర్ టు ప్రదీప్ గారు. సార్, ఇట్స్ రియల్లీ ఆసమ్ అండ్ వండర్ఫుల్ సార్. 1.5 hour అనర్గళంగా మీ పాటలతో, మీ మాటలతో మమ్మల్ని అందరినీ
అసలు గోల్ సెట్టింగ్ టాపిక్ గురించి అసలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది ఎక్స్ట్రాడినరీ అండ్ మార్వెలస్. అండ్ ఒక ఇంకొక ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు, క్వశ్చన్ అడిగే ముందు, మీ సెషన్ పై మా మెంటర్ ధనుజ గారు ఒక చిన్న కాంప్లిమెంట్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ గురువు గారు ఏఎన్ఆర్ సార్. సార్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. మీకు డెఫినెట్ గా నేను నా స్టైల్లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా, అందుకోసం ఇది రాశాను సార్. కలలంటావు కలలంటావు, కలల్లోని బ్రతుకుతుంటావు, వాటిని సాకారం చేసే దారులు ఎప్పుడు తెలుసుకుంటావు. నా దారిలో ముళ్ళున్నాయి నడవలేను పొమ్మంటావు, ఆ ముళ్ళను పూలగా మార్చే మార్గాలు ఎప్పుడు తెలుసుకుంటావు. నిన్నంటావు మొన్నంటావు భ్రమలోనే నిలుచుంటావు, రేపటి నీ కల కోసం చెమటనెప్పుడు చిందిస్తావు. సమస్యలంటే భయపడతావు కన్నీళ్లను చిందిస్తావు, నీ ఆలోచన మంటల్లో దానిని ఎప్పుడు బూడిద చేస్తావు. అలు పెరగని గుండె నీది, అలిసిపోని మనసు నీది, నిన్ను చాటే సత్తా నీది, నీకింకా ఎదురు ఏది. నిలిచిపో ఒక మనిషిలాగా అలు పెరగని శ్రామికుడిలా. డెడికేటెడ్ టు ఏఎన్ఆర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వండర్ఫుల్ ధనుజ గారు, వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పోయిట్. అండ్ ఇవాళ సెషన్ మనకి సమరైజ్, మనకి డైమండ్ జీపీటీ నుంచి సుబ్రహ్మణ్యం సార్ మనకి సమరైజ్ చేస్తారు. సుబ్రహ్మణ్యం గారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, అలాగే మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులని మర్చిపోకూడదని గంపా నాగేశ్వరరావు గారు గురువు అంటూ చెప్పకనే చెప్తూ గోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అదే మన గోల్ అంటూ, దాన్నే అంబిషన్ అంటూ, అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్తూ, డ్రీమ్ కి గోల్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తూ, గోల్ సెట్టింగ్ లో మన బ్రెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నువ్వు ఏదైతే నీ బ్రెయిన్ కోరుతావో, నీ బ్రెయిన్ నువ్వు ఎంత గొప్పగా అయితే కోరుకుంటావో అంతే గొప్పగా నీ రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్తూ, గోల్స్ లో డిఫరెంట్ గోల్స్ అని చెప్తూ, ప్రొఫెషనల్ గోల్స్, అందులో ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ గోల్ గురించి చెప్తూ, ఆ ప్రొఫెషనల్ గోల్ రీచ్ అవ్వాలంటే పర్సనల్ గోల్, ఫైనాన్షియల్ గోల్, సోషల్ గోల్, ఇలా డిఫరెంట్ గోల్స్ మనం రీచ్ అయితేనే మనం ప్రొఫెషనల్ గా సక్సెస్ అవుతామని చెప్తూ, మన గోల్స్ అనేవి గోల్స్ షుడ్ బి రిటర్న్ అంటూ, గోల్స్ అనేవి రాయబడాలి, అప్పుడు మాత్రమే మనం వాటిని చూస్తాము, ఫాలో అవుతామని చెప్తూ, ఆ గోల్స్ అనేవి స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ మీన్స్ స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రెలవెంట్ అండ్ టైం బౌండ్ అని చెప్తూ, ఆ ఆ గోల్స్ మనం రీచ్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయకూడదు, వాటినే టెంపరీ కట్ ఆఫ్స్ అని, పర్మనెంట్ కట్ ఆఫ్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ తో వివరిస్తూ, ఆ గోల్స్ అనేవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ అనేవి ఉంటాయి. కొన్నేమో షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్నేమో మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్నేమో లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఉంటాయి అని వివరిస్తూ, అసలు ఆ గోల్స్ ని ఎలా మనం రీచ్ అవ్వాలి, అసలు ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనకు అవసరం నీడ్ ఏంటి, ఆ డిఫరెంట్ నీడ్స్ ఎగ్జాంపుల్ తో వివరిస్తూ, అలాగే అండ్ స్ట్రాటజీస్, మనం మన గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ని అద్భుతంగా వివరిస్తూ, ఫైనల్ గా చాలా సింపుల్ గా చెప్పారు. నువ్వు ఏదైతే అనుకుంటావు, నువ్వు దేనికోసం అయితే కష్టపడతావు ఖచ్చితంగా సాధిస్తావు, ఫ్యూచర్ లో మీరందరూ గొప్ప స్పీకర్లు అవుతారు అంటూ సీరియస్ గా ఇవాళ ఈ సెషన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఎంతో జనరల్ గా నేను ఈ దేవుళ్ళు నమ్మను కానివ్వండి, సీరియస్ గా ఇవాళ ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఈ సెషన్ కి హాజరయ్యే వాళ్ళం కాదు. ఈ సెషన్ ని ఫర్దర్ గా ఎవరు మర్చిపోరు. గోల్ సెట్టింగ్ లో ఇంకా అది పాజిటివా నెగిటివా ఎలా ఉండాలనే విషయాన్ని మళ్ళీ ఎలాంటి డౌట్స్ రావని తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా ఇంతకు ముందు మన ధనుజ మేడం గారు ఒక చిన్న సార్ కోసం ఏదో అంత నాకు కవితా నైపుణ్యం లేదు కానివ్వండి, సో మేడం గారు చెప్పినందుకు నేను ఒక సెంటెన్స్ అనేది చెప్పాలనుకుంటున్నానండి. ఎలా వెళ్తావు, నీ గోల్ ఎలా రీచ్ అవుతావు అని మేడం గారు చెప్పారు. దానికోసం నేను ఒక చిన్న కోట్ తో ముగిస్తానండి. గోల్స్ ఆర్ ద స్టార్స్, గోల్స్ ఆర్ ద స్టార్స్ దట్ గైడ్ us through the darkest nights. Goals are the stars that guide us to the darkest nights, showing the way even though there is no clear path. అంటే మన గోల్స్ ని నేను ఇక్కడ నక్షత్రాలతో కంపేర్ చేస్తున్నాను, అవే మనకు దారిని చూపిస్తాయి. ఈవెన్ మనకు దారి సరిగా లేకపోయినా అవే మనకు దారిని చూపిస్తాయి. సో ఈ జస్ట్ సింగిల్ కోట్ తో నేనైతే మరొకసారి ఇవాళ మన స్పీకర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన
మెంటార్స్ గారికి అండ్ ఇన్ఛార్జెస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.